రిట్ పిటిషన్ ఆధారంగా చేసుకొని రిట్స్ జారీ చేస్తాయి. అంటే ఆదేశాలను జారీ చేస్తారు. రిట్ అంటే ఆదేశాలు లేక ఉత్తర్వులను జారీ చేస్తాయి. దాంతో మనకు ప్రాథమిక హక్కులు అనేటువంటి అమలు జరుగుతున్నాయి డైరెక్ట్ గా. 17, 23, 24 లాంటివి చట్టాలు చేస్తారు. చట్టాలు చేసినప్పుడు కూడా అవి అమలులోకి వస్తాయి. నేరుగా కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు. రైట్. మిగతావి చట్టాలు చేయకుండా మనం కోర్టులను ఆశ్రయించవచ్చు. మిగతా వాటి మీద ఏం చట్టాలు కనబడవు మనకు. 17, 23, 24 సంబంధించినవి చట్టాలు కనిపిస్తూ ఉంటాయి. రైట్. 30 దాని మీద కనిపిస్తూ ఉంటాయి. అవి పౌరులు కాని వారికి ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని ఆధారంగా చేసుకుని చట్టాలు చేయబడ్డాయి. మిగతావి చట్టాలు చేయకుండా దానంతటా అవే అమలులోకి వస్తాయి. రైట్. కానీ ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఎవరికి? రాజ్యానికి డైరెక్టివ్. అంటే రాజ్యమా నువ్వు ఇలా నడుచుకో, మార్గదర్శనం, నువ్వు ఇలా ఈ మార్గంలో వెళ్ళు అని పెద్దవాళ్ళు మనకు చెప్పినట్లుగా, సీనియర్ సిటిజన్స్ మనకు చెప్పినట్లుగా రాజ్యాంగమే ఈ విధానాలను, ఈ సూత్రాలను, ఈ నామ్స్ అండ్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని మీరు పథకాలను కానీ ఏదైనా విధానాలను ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ దృష్టిలో పెట్టుకోండి అని సూచిస్తుంది. రికమెండేషన్స్, సూత్రాలు అంతే. అంటే ఎప్పుడైనా సరే సూత్రాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఆల్రెడీ 37లో చెప్పినారు ఇవి న్యాయ సంరక్షణ లేవు, అయినప్పటికీ వీటిని ప్రాధాన్యాలుగా, ఫండమెంటల్స్గా, ప్రాధాన్యాలుగా అనుసరించాలి. రైట్. అది మనకు ఆదేశిక సూత్రాల మీద ఉన్నటువంటి గొప్పదనం, ప్రత్యేకత 37లోనే మనకు కనిపిస్తూ ఉంది. అలాగనే మనకు 31 క్యాపిటల్ సిలో ఏం కనిపిస్తూ ఉంది? 31 క్యాపిటల్ సి అనేటటువంటిది ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్. ఆ ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్లోనే మనకి ఏం కనిపిస్తుంది? 39B, 39Cలకు సంబంధించి ఏమైనా చట్టాలు చేసినట్లయితే అవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘింప చేస్తున్నప్పటికీ ఆదేశిక సూత్రాల అమలు కోసం చేసిన చట్టాలే చెల్లుబాటు అవుతాయి అని చెప్పారు. అంటే స్పష్టంగా కొన్ని ఆదేశిక సూత్రాలు అనేటటువంటివి ప్రాథమిక హక్కుల కంటే ఎక్కువ గొప్పతనాన్ని మనకు రాజ్యాంగం ఆపాదించింది. అది సమాజ శ్రేష్ఠుని దృష్టిలో పెట్టుకొని భౌతిక వనరుల సక్రమ పంపిణీ, సంపద కేంద్రీకరణ కాకుండా చూడడం అనేటటువంటిది ప్రాథమిక హక్కుల కంటే గొప్ప లక్ష్యంగా భారత రాజ్యాంగము మనకు ఒక వర్ణించబడింది, భారత రాజ్యాంగంలో వర్ణించబడింది. రైట్. ఈరోజు మనము అది మనకు సంబంధించినటువంటి నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశం. ఎప్పుడు కూడా మళ్ళీ మీరు బాగా రోజు వారికి కూడా గతం ఏం చేసినా మనం ఒక 15 minutes అట్లా రీక్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఎన్నటికీ మర్చిపోరు. డైలీ మీకు ఎగ్జామ్ వరకు కూడా ప్రతి సబ్జెక్టుని కూడా డైలీ ఒక 2-3 సబ్జెక్టులు, టోటల్ 5 సబ్జెక్ట్స్ కాకుండా 2-3 సబ్జెక్టులను రిపిటేషన్ చేసుకోండి. గతంలో నిన్న మొన్న మనం ఏం చదువుకున్నాం అవి. దానివల్ల ఏమైందంటే మన మైండ్ ఎప్పటికప్పుడు అది బలపడుతుంది. నిన్ను నేర్చుకునే దానికి బలం కల్పించాలి, లేకపోతే అది ల్యాప్స్ అయిపోద్దంట. 16% నిన్న ల్యాప్స్ అయిపోతుంది, నిన్న ల్యాప్స్ అయిపోతుంది. మళ్ళీ ఈ రోజు మనం దానికి బలం కల్పించాలి. మళ్ళీ ఒకసారి సంసంజన బలాలు అంటారు తెలుగులో పట. దాన్ని అట్లా ఎప్పటికప్పుడు దాన్ని నిలుపుదల చేసుకునేటట్టుగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎక్కడికి పోదు. వేదాలు మనకు అలా వచ్చినాయి. అప్పుడు వేదాలు రైటింగ్స్ లేవు కదా, మొన్ననే కదా రాసుకున్నాం మనం. చాలా లేటెస్ట్గా అది ఆధునికంగా రాసుకున్నటువంటివి కదా. అంతవరకు మనకు ఎట్లా వచ్చినాయి? ఇంతవరకు దాని వల్లనే వచ్చినాయి. అలాగనే మనకు ఎన్నో ప్రాక్టీసెస్ మన పెద్దవాళ్ళు ఎన్నో తరాల నుంచి వస్తూ మనకు వచ్చినాయి. అంతే కదా. ఇప్పుడు మనకు శ్రీశైలంలో ఉన్న శివుడు కానీ, ఏవైనా రాముడు కానీ, ఎక్కడ ఇట్లా విగ్రహాలు మనకు వాళ్ళు ఉన్నాయి చెప్తేనే మనకు ఇట్లా ఉండని ఒక రూపం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఇన్ని వేల తరాల నుంచి మనం చూస్తూ వస్తాం. లేకపోతే మనకేం తెలుసు అసలు? ఏదైనా అంతే, మనం మైండ్ కూడా అంతే. ఒక్కొక్క రోజుకు నిన్న 16, ఈరోజు 32, రేపు 48 ల్యాప్స్ అయిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం దాన్ని అట్లా పెట్టుకోవాలన్నట్టు, ఎప్పటికప్పుడు చేసుకోవాలి. లేకపోతే మన ఎవ్వరమైనా అంతే. చెప్పిన కదా, ఒక 3% ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ వారికి మాత్రమే వాళ్ళకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మిగతా అందరము కామనే. మన ఎవరమైనా మనం చేసుకునే దాన్ని బట్టే అది బలపడుతూ ఉంటాయి. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో
విధాన రాష్ట్ర విధాన మార్గదర్శకన్నాయంలే నిర్దేశకన్నాయంలే ఆదేశకన్నాయంలే దాని గురించి ఆ సినానిమ్ కల వర్డ్స్ ఎక్కువ దాని గురించి ఆలోచించవద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఏది మీకు నోటికి వస్తే అది రాయొచ్చు ఆన్సర్లో కూడా. లేదా రాష్ట్ర బదులు రాజ్యాన్ని పెట్టుకోవచ్చు. రాష్ట్ర అనే హిందీ వర్డ్కి రాజ్యము అంటటువంటిది మనకు తెలుగు అని. రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో అందించిన విధంగా భారతదేశము 2015లో వచ్చిందమ్మా. ఇది సివిల్ సర్వీసెస్ క్వశ్చన్. నేను ముందే చెప్పిన ఏది నేను సొంతంగా చెప్పను. మంచిగా యూపీఎస్సి వివిధ రాష్ట్రాలలో వచ్చినటువంటి అంశాలు వివిధ ఎగ్జామ్లలో వచ్చినవి తీసుకోవడం వల్ల మనం తొందరగా బయటపడిపోతాం. దాని నుంచి మనకు ఇంకా ఏది మిస్ కాదన్నట్టు స్ప్లిట్ చేసి ఇవ్వడం తప్ప వాళ్ళు ఇంకా వేరే ఛాన్సే ఉండదు. మనం దాదాపు ఒక 20 years పేపర్లు మనం తీసుకుంటూ ఉన్నాం కాబట్టి అది కంటెంట్ అంతా మీకు అందుతుంది. వాళ్ళు ఇచ్చిన స్ప్లిట్ క్వశ్చన్స్ని మీకు ఆ సబ్ హెడ్డింగ్స్ తీసుకొని మీరు అందులో పెట్టుకోవాలి. ఎంతకైనా అదొక్కటే ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఆదేశిక సూత్రాలలో అందించిన విధంగా భారతదేశము తన పౌరుల కోసం ఏకరీతి సివిల్ కోడ్ను అమలు చేయకుండా నిరోధించే సంభావ్య అంశాలను చర్చించండి. అంటే ఈ క్వశ్చన్లో వాడు 4 గీతలు రాసినా మనకు ఏమర్థమవుతుంది అంటే ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి ఉమ్మడి పౌర స్మృతి అనేటటువంటిది అమలు కాకుండా భారత రాజ్యాంగంలోనే కొన్ని ఆటంకపరుస్తున్నాయి. అది మనం చెప్పగలగాలి అన్నట్టు. ఇది ఒక సమస్య, ఇది ఒక ఛాలెంజ్, యాక్చువల్గా ఒక ఛాలెంజ్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్. దాంట్లో అది ఉంది. మీకు అది అర్థమైందో లేదో మీకు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్. కాన్స్టిట్యూషన్లోనే పేర్కొనబడినప్పటికీ ఆదేశిక సూత్రాలలో ఉన్నటువంటి 44 అనేది ఉమ్మడి యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతిని తెలియజేస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అది ఎక్కడుంది? రాజ్యాంగంలోనే ఉంది. కాకపోతే ఆదేశిక సూత్రాలలో 4వ భాగంలో ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశమే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతర అంశాలు దీన్ని అమలు చేయకుండా చేస్తున్నాయి. చూడండి ఎంత, అదే మనకు ఛాలెంజ్. మనకు మొన్న జనార్దన్ రెడ్డి రాకముందుకు ఛాలెంజెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక చాప్టర్ పెట్టారు Group 2 లోపల. ఛాలెంజెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని నేను చాలా గొప్పగా రాసి బాగా మీలాగా ఎక్కువ సంతోషపడినట్టు మంచిగా రాసిన అని. అది మంచిగా 1 year 2 years కొనసాగింది. చాలా గమ్మత్తుగా జనార్దన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత వాళ్ళ సిలబస్ మళ్ళీ చేంజ్ చేశారు. జస్ట్ ఒక 2 months ముందు చేసి అది తీసేసిండ్రు. అది తీసేసి ఇన్సర్జెన్సీస్ అని పెట్టారు. ఈ ఛాలెంజెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటిదే. లా వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 50 marks పేపర్. అది ఛాలెంజెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 50 marks పేపర్. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. సంథింగ్ ఎవరైనా లా వాళ్ళు ఫ్రేమ్ చేసి దాంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ ఉండొచ్చు, రైట్. ఆ తర్వాత మనకు ఈ కొత్త సారు అది తీసుకున్నాక ఛార్జ్ తీసుకున్నాక ఆయన తక్కువ ఇన్సర్జెన్సీస్ అనేది పెట్టి అది తీసేసి కొన్ని ఎలక్టోరల్ రీఫార్మ్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కొన్ని అంశాలు ఇలా కొన్ని పెట్టేసిండు. ఒక 4. అది మారిన విషయం కూడా మనలో తెలియదు. ఘోరంగా అది మారిన విషయం కూడా తెలియదు. నేను మారిన తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్, మున్సిపల్ పంచాయతీరాజ్ యాక్ట్ ఈ మారిన అంశాలతో ఒక 1000 కాపీలు వేసిన. 500 కాపీలు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే బీసీ స్టడీ సర్కిల్ ఎస్సీ సర్కిల్ తీసుకున్నారు. మిగతా 500 కాపీలు పోవడానికి 6 నెలలు పట్టింది. అంటే నేను కొత్తగా మారింది అని చెప్పినా కానీ మారిందని కొద్దిపాటిగా అంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొంచెం చెప్తాను. నేను పేపర్లు వేపిస్తాను. పేపర్లో వేపించడం అంటే నేనేం వేపియను, ఇవి తీసుకుపోయి ఇచ్చి మంచిగా ఉంటుంది వాళ్ళు చేస్తారు, అంటే మంచిగా రివ్యూ చేస్తారు. ప్లస్ ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తారు. ఇప్పుడు బుక్ ఈసారి కొంచెం తక్కువ చేసినాం, ఇక్కడ చేసినాం. ఎప్పుడు సిటీ సెంటర్ లైబ్రరీ చాలా పెద్ద ఎత్తున చేసి ఆ పేపర్ న్యూస్ వస్తుంది. మాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళు వస్తారు. అయినా సరే మన పిల్లలకి ఏంటంటే సిలబస్ చేంజ్ అయిన విషయం తెలుసుకోలేకపోయినారు. ప్లస్ ఇది ఉంది, ఇది ఉన్న బుక్ అని తీసుకోవాలని కూడా తెలియదు. ఇప్పుడు అప్పుడప్పుడు ఒక 10 మంది ఫోన్ చేస్తూ ఉంటారు.
20 మందికి 100 మందికి ఫోన్ చేసి 9 లక్షలు ఖర్చు అవుతుంది నాకు. అది సంవత్సరం అవుతుంది. అంటే ఆ అమ్ముడు పోవడానికి సంవత్సరం అవుతుంది అన్నట్టు. పోతాయి, నాకేమి భయం అయితే లేదు, పోతాయి నెమ్మదిగా అట్లా పోతాయి అన్నట్టు. వేరే వాళ్ళు ఏంటంటే టప్పటప్పట ఈ రోజే పోతాయి, తెల్లారి 3 రోజులకి. అసలు ఏంటో చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అన్నట్టు. అది నేను ఇంకా నయం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అది మనకు ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే 10, 20, 30 మంది పిల్లలు అడుగుతారు, మాకు ఆ బుక్ కావాలి అంటారు. ఇప్పుడు నాకు చేయాలని ఉంది ఆ బుక్, కానీ ప్రింట్ చేయాలని ఉంది, పిల్లల కోసం నష్టపోతారు కదా, చదువుకుంటారు కదా అని. కానీ అసలు ఆ 10, 20 మందికి ఇంట్లో బాగా థ్రెట్ అవుతుంది, కొట్లాట అవుతుంది అన్నట్టు. దీనికి ఎంత అమౌంట్ దీనికే పెట్టేస్తే అది ఎప్పటికో వస్తుంది, అది ఎప్పటికో అన్నట్టు. అసలు వడ్డీ కూడా రాదన్నట్టు, అంత ఇంట్రెస్ట్ పైసలు కూడా రావు. బ్యాంకులో వేసుకున్న వడ్డీ కూడా రాదు. ఈ సార్ని అడిగితే బ్యాంకులో వేసుకున్నా మంచి డబ్బులు వస్తాయి అనిపిస్తుంది. ఏం సార్ అన్ని చెప్పట్లేదు మేడం, ఇవన్నీ ఎందుకు, హాయిగా డబ్బులు తీసుకొచ్చి దాంట్లో పెడితే మీకు డబ్బులు ఇస్తాం మేము, అట్లా చాలా ఉంటుంది. రైట్, ఓకేనా. ఇది దీనికి సంబంధించి ఇది ప్రాబ్లం ఉంది, ఇది ఛాలెంజ్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఉమ్మడి పౌర స్మృతి అనేది కాన్స్టిట్యూషన్లోనే ఉన్నటువంటి ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, దాన్ని రాజ్యాంగంలో ఉన్న ఇతర నిబంధనలే ఆటంకపరుస్తున్నాయి. నేను ఛాలెంజెస్ అడిగిపోయినప్పుడు ఈ విషయం మర్చిపోయినా కదా. ఇదే ఒక రాజ్యాంగంలో ఉన్న ఒక అంశమే రాజ్యాంగంలో ఉన్న ఇతర అంశాలతోటి మనకు కాంట్రవర్సీ వచ్చి వాటి ఇంపాక్ట్ దీని మీద ఉండి ఇది అమలు కాకుండా చేస్తూ ఉన్నాయి. చాలా సింపుల్ గా చెప్పాలంటే మనం అన్ని పక్కన పెడితే ఉమ్మడి పౌర స్మృతి చాలా బాగుంది అనిపిస్తుంది. అందరికి ఒకటే చట్టం యుఎస్ఏ లాగా ఉంటే బాగుంటది కదా. ఇతర కంట్రీస్లలో కూడా అట్లాగే ఉంది. ఈవెన్ ముస్లిం కంట్రీస్లలో కూడా ఉమ్మడి పౌర స్మృతి అనేటటువంటిది ఉంది. అందరికి ఒకటే చట్టం, అందరికి ప్రజలందరం ఒకటే కదా, పౌరులందరం ఒకటే కదా, అందరికి ఒకటే చట్టం అనేటటువంటిది. కొన్ని దేశాలు, మన దేశము కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఆ ఉమ్మడి పౌర స్మృతిని కొన్ని పరిస్థితుల తర్వాత అమలు చేయాలని ఆదేశిక సూత్రాలలో పెట్టినాం. ఫస్ట్ ప్రాథమిక హక్కులలో పెట్టాలని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆదేశిక సూత్రాలలో నుంచి కాకుండా ముందు ప్రాథమిక హక్కులలోనే పెట్టాలని. కానీ రాజ్యాంగ పరిషత్ సభ్యుల దాని మీద యునానిమస్ అభిప్రాయం లేకపోయింది. అలా లేకపోవడం వల్ల కనీసం దాన్ని ఆదేశిక సూత్రాలలోనే పెడదాము అనేటటువంటి దాన్ని తీసుకొని ఆదేశిక సూత్రాలలో పెట్టడం జరిగింది. అది ఇంపార్టెంట్. అలా మీరు ఏం రాయాలి అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోపట ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యము, మూడవసారి మోదీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినట్లయితే ఉమ్మడి పౌర స్మృతి మీద చట్టము చేసే అవకాశము ఉంది అన్న వార్తల నేపథ్యము, మరియు మూడవసారి ప్రభుత్వాన్ని మోదీ ఏర్పాటు చేసిన తదనంతరము ప్రజాబాహుల్యంలో ఉమ్మడి పౌర స్మృతి లేదా ఒకే దేశం ఒకే చట్టం ఇట్లా వస్తుందండి క్వశ్చన్. ఒకే దేశము ఒకే చట్టము మంచి ఇట్లాంటి రాసి మంచి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోవాలి. మనం వాళ్ళ దృష్టిని ఆకర్షించాలి. మీరు ఏం చేసినా ఇతరుల దృష్టి మన మీద పడ్డట్టు మన అక్షరాల నుంచి వాడు తప్పుకోకుండా చూసుకోగలగాలి. ఒకే దేశము ఒకే చట్టము వచ్చే అవకాశము ఉంది, చట్టం చేసే అవకాశము ఉంది అన్న నేపథ్యము, గోవా తదనంతరము ఉమ్మడి పౌర స్మృతికి చట్టబద్ధత కల్పించిన ఉత్తరాఖండ్ రాష్ట్రము నిలిచిన కారణంగా
మనము ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను ఉమ్మడి పౌర స్మృతికి ఆటంకం కల్పిస్తున్న ఇతర రాజ్యాంగ నిబంధనలను పరిశీలిద్దాం లేక అధ్యయనం చేద్దాం, ఎట్లనైనా పెట్టుకోండి. ఎక్కువ దానికి ఆ పదాలు ఏదో మనకు దొరకట్లేవు కదా, అది మిస్ అవుతున్నాం కదా అని ఆలోచించకండి, వెళ్ళిపోండి. వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎగ్జామ్ టెన్షన్ ఉంది ఇదంతా అనేటటువంటిది. రైట్, ఒకసారి ఆలోచిద్దాం. మనము దేశంలో ఈ కొంచెం థెఫ్ట్ కేసులు ఎదురవుతాయి, అలాగనే మనకు అత్యాచార కేసులు, హత్యలు, భూ వివాదాలు, ఇలాంటివన్నీ మనకు డైలీ వారిగా కనిపిస్తాయి. మన ఇళ్ళల్లో మన చుట్టుపక్కల ఇవన్నీ వింటూ ఉంటాము. దొంగతనం కేసులు కనిపిస్తాయి, భూమి తగాదాలు నిత్యం కనిపిస్తాయి. పల్లెటూర్లలో నిత్యం సరిహద్దు ఇండ్ల వాళ్ళు, పక్కపక్క ఇండ్ల వాళ్ళు, ఇవంతా చాలా రోజువారీ సమస్యలే ఇవన్నీ. రోజు పేపర్ తిరిగిస్తే అత్యాచారం కేసులు చాలా కనిపిస్తాయి. ఫస్ట్ బాగా ఎక్కువగా కనిపించేవి అవే. హత్యలు కనిపిస్తూ ఉంటాయి, దొంగతనం కేసులు కనిపిస్తాయి. ఇవన్నీ ఇట్లా కనిపిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, వీటికి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయా, విభిన్నంగా ఉన్నాయా? ఎవరైనా ఒక మతానికి చెందిన వాడు, అంటే డిఫరెంట్ రిలీజియన్స్ మధ్యలో ఉన్నటువంటి వాటిని పరిశీలిస్తే, డిఫరెంట్ రిలీజియస్ మనుషులు లేక పౌరులు వారు చేసేటటువంటి వివాదాల కారణంగా వారందరికీ ఒకే శిక్ష అనుభవిస్తుందా, వేరు వేరు శిక్షలు అనుభవిస్తున్నాయా? రైట్, మనకేం కనిపిస్తుంది అంటే ఈ దొంగతనము, అత్యాచారము, హత్య ఇలాంటి నేరాలు ఎవరు చేసినా అందరు ఒకటే శిక్ష కనిపిస్తుంది. తను అంటే ఆ వ్యక్తి ముస్లిం అయినా, పారసీ అయినా, యూదు అయినా, భారతదేశంలో ఎవరైనా, ఫారినర్ అయినా, ఎవరైనా ఈ విషయాలకు సంబంధించి మాత్రం క్రిస్టియన్లకు, హిందువులకు, ముస్లింలకు, ఇంకా అనేక ఇతర మతాల వాళ్ళకు ఒకటే శిక్షలు ఉంటాయి. మరి ఇదే విషయాన్ని మనం ఒకటే శిక్ష ఉంటున్నటువంటి విషయం లోపట మ్యారేజెస్, వివాహాలు, విడాకులు, అలాగనే భరణం, అంటే ఒకవేళ విడిపోతే మనం ఎలా మనోవర్తి చెల్లించాలి. మనోవర్తి మీన్స్ భరణం, వాళ్ళు బ్రతకడానికి కొంచెం ఉపాధి లేని వాళ్లకు ఎలా భరణం ఇవ్వాలి కదా, భరణం. అలాగనే పిల్లలు లేని వాళ్ళు దత్తత చేసుకుంటూ ఉంటారు, పిల్లలు ఉన్నా దత్తత చేసుకుంటూ ఉంటారు. కొడుకులు లేరని కానీ, బిడ్డలు లేరని కానీ, లేక కొద్ది మందికి ఎక్కువ మంది, చాలా మంది సంతానం ఎక్కువ మంది ఉండాలని, కొంచెం రిచ్ పీపుల్స్ అట్లా ఉండాలని చేసుకుంటూ ఉంటుంటారు. దత్తత, ఇప్పుడు రాజమౌళి 2 పిల్లల్ని దత్తత చేసుకుంటాను, ఇట్లా చాలా మంది చేసుకుంటూ ఉంటుంటారు దత్తత. అలాగనే హెరిడిటీ, వారసత్వం. ఇప్పుడు వివాహము, విడాకులు, దత్తత, వారసత్వము ఇలాంటి అంశాలకు సంబంధించి, ముఖ్యంగా మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి ఇటీవల ఏదో మొన్న ఆస్తి హక్కు అందరికి వచ్చింది, లేకపోతే ఎన్టీ రామారావు పీరియడ్ కాలంలో ఎన్టీ రామారావు సార్ చేసిన తర్వాత, ముఖ్యమంత్రి చేసిన తర్వాత వచ్చిన మహిళలకు, మ్యారేజెస్ అయిన వాళ్ళకే ఆస్తి హక్కు ఇచ్చారు. గతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఇప్పుడు అందరికి ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. అలా సంథింగ్ ఇట్లా మహిళలకు ఆస్తి హక్కుకు సంబంధించి ఇలా విభిన్నంగా కొనసాగుతుంది. మహిళలకు ఆస్తి హక్కు అనేటువంటిది ముస్లిం వాళ్ళకు వేరే విధంగా ఉంది, హిందువులకు వేరే విధంగా ఉంది, క్రైస్తవులకు వేరే విధంగా ఉంది. ఇది మనందరికి అంటే కొంచెం తెలుసు, కానీ మనందరికి ఇంత ఖచ్చితంగా ఇంత తేడా ఉంది అన్న విషయం తెలియదు. అందుకే కదా మనకు ఏ కేసులు పడ్డాయి, షాబానో కేసు కానీ, సరళ ముద్గల్ కేసు కానీ పడ్డాయి. ఎందుకంటే ఇలాంటి వివాహము, విడాకులు, వారసత్వము, దత్తత, ఆస్తి హక్కు, మహిళల ఆస్తి హక్కుకు సంబంధించినటువంటి మతాల మధ్యల హక్కుల విషయం లోపట
చట్టాలు విభిన్నంగా ఉండడం వల్ల ఆ చట్టాలు విభిన్నంగా ఉండడాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు కొద్దిమంది. ఆ దుర్వినియోగపరుస్తున్నటువంటి వాళ్ళలో సరళ ముద్గల్ హస్బెండ్ ఒకరు. మనకు సరళ అనగానే మనకు ఏం కనిపిస్తుంది? హిందువు అనిపిస్తుంది పేరు ద్వారా. కరెక్ట్, హిందువే. అలాగనే షాబానో పేరుతో మనకు ముస్లిం కనిపిస్తూ ఉంది. అక్కడ మనోవర్తికి సంబంధించినటువంటి విషయం, ముస్లిం మహిళల మనోవర్తికి సంబంధించినటువంటి విషయం. అసలు యాక్చువల్గా షాబాను 8 years ఓల్డ్. అప్పుడు ఆమె కేసేసింది భుక్తికి లేక. చూడండి, అంటే ఒక ఉమెన్ భర్త మీదనే ఆధారపడితే భోజనం కూడా అతని మనోవర్తి ఇవ్వకుంటే ఎలా బతకాలి? ఇంకా ఆత్మహత్య చేసుకోలేం కదా. అట్లా మనకు ఒక నమ్మకంతో, ఒక ట్రెడిషన్ గా అతనితో సహజీవనం అన్నేళ్లు చేసి భార్యగా ఉండి నెక్స్ట్ తన ఉపాధి అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. రైట్ ఉంది, వాళ్ళకి 4 వివాహం చేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ ఈమెకు మనోవర్తి అని ఇవ్వాలి కదా, వాళ్ళ మత సిద్ధాంతాల ప్రకారం ఇవ్వాలి కదా. అది ఇవ్వకపోవడం వల్ల ఆమె కోర్టు దాఖలైంది. అసలు ఆమెంత ఓల్డ్ లేడీ అని కానీ జస్ట్ మనోవర్తి కేసుగా మనందరికీ తెలుసు. కానీ అక్కడ ఒక ఉపాధి కోసము అట్లా జరిగింది అనేటటువంటిది ఒక మనిషిని కలిచివేసే. మహిళలు అంటే దీన స్థితి ఉంది అంటే పురుషుల మీద డిపెండబుల్ కాబట్టి, సెకండరీ శ్రేణులు పౌరులు కాబట్టి అందరూ అంటారు, అట్లా అనుకుంటాం. కానీ భోజనము తిండి అనేది లేకుంటే ఎలా బతుకుతాం? అసలు అదొక పెద్ద అందరు చిన్న చిన్న ఇష్యూ అనుకుంటారు. భోజనం గౌరవంగా బతకాలి కదా. ఎవరి దగ్గర ఇళ్ళకి వెళ్తాము, తల్లిగారు వాళ్ళు ఎంత నీచంగా చూస్తారు అంటే భారతదేశంలో సమాజం అట్లా ఉంటది. మనం ఎంటర్ కదా చెల్లెలింటికి పోవద్దు అని. అక్కడ అందరు వదినలు వాళ్ళు వీళ్ళు అందరు వేరే వాళ్ళు వచ్చేస్తారు మన ఇళ్ళకి. అందరు వాళ్ళు మన సొంత ఇల్లు అయినా కానీ వాళ్ళ సపరేట్గా పేరెంట్స్తో ఉంటే వేరే విషయం ఉంటుంది. కానీ అందరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు గౌరవప్రదమైనటువంటి స్థితి అనేటటువంటిది భారతీయ సమాజంలో కనిపించదు. కొన్ని కుటుంబాలు ఉంటాయి. రైట్, ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని అంటే మనకి ఏం కనిపిస్తూ ఉంది? క్రిమినల్ లాస్ అందరికీ సమానంగా ఉన్నాయి, కానీ సివిల్ లాస్ వేరేగా ఉన్నాయి అన్న విషయం మనం గుర్తుపట్టాలి. సివిల్ లాస్, వీటిని పౌర చట్టాలు అంటాం. పౌర చట్టాలు ఇవి ఎవరెవరికి వేరుగా ఉన్నాయి? అన్ని మతాల వారికి భారతదేశంలో విభిన్నంగా ఉన్నాయి. ఎందుకు విభిన్నంగా ఉన్నాయి అంటే 1773లో వారన్ హేస్టింగ్స్ ఆయన న్యాయాన్ని క్రోడీకరించడం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో. ఆయన అప్పటి నుంచి కొనసాగిస్తూ ఈ ముస్లిం వాళ్ళు, ఈ హిందువులు తమ యొక్క హక్కుల కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర చాలా రావాలి అనేటటువంటిది చేసుకున్నారు. కొంచెం ముస్లిమ్స్ దగ్గర అయినరు వాళ్ళ ముస్లిం పర్సనల్ లాస్ వాళ్ళ ఆధారంగా చేసుకొని వాళ్ళని కొనసాగించేటట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాళ్ళ మత సిద్ధాంతాలకు అనుగుణంగా కొన్ని చట్టాలను అలాగే ఉండేటట్టు, కొన్ని ట్రెడిషనల్ ఆచారాలను అలాగే ఉంచుకోవడం కొనసాగించుకోవడం జరిగింది. అట్లాగే కొనసాగిస్తూ ఏమనుకున్నారంటే బలపడ్డారు. అంటే ఈ చట్టాలు మా ట్రెడిషనల్ ప్రకారం ఉన్నటువంటి చట్టాలు ఇలాగే ఉండాలి, వీటిని ఉల్లంఘింపచేయరాదు, ఇవి ఇట్లాగే కొనసాగాలి అని వాళ్లకు ఒక ఫిక్సేషన్, ఒక స్థిరత్వీకరణ అనేటటువంటిది బయటకు వచ్చింది. ఆ స్థిరత్వం నుండి వాళ్ళు బయటపడడానికి ఇష్టపడడం లేరు. అది మెయిన్ ప్రాబ్లం. మనకు ముందుగా ఇమీడియట్ గా మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆల్ సిటిజన్స్ ఆర్ ఈక్వల్, అందరికి అని పెట్టుకుంటే అప్పుడు బాగానే ఉండేది. కానీ మనకు బ్రిటిష్ పీరియడ్ లోపల బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వారి మతానికి సంబంధించిన ట్రెడిషనల్స్ ని చట్టరూపంగా ఏర్పాటు చేసుకున్నారు. దానికి చట్టబద్ధత కల్పించబడ్డం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్నేళ్ళు కొనసాగుతూ ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఉల్లంఘింప చేయాలంటే అందరికీ భయమే. ఉదాహరణకి హిందువులు అందరూ బొట్టు పెట్టుకుంటాం, మనకు బొట్టు పెట్టుకొని తీసేయమంటే ఎంత కోపం వస్తుంది. వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా ఒక ట్రెడిషనల్ ని పాటిస్తూ ఉన్నారు. ఆ ట్రెడిషనల్ నుంచి బయటపడడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ, వాళ్ళ యొక్క గుర్తింపు దానితో ముడిపడి ఉంది. వాళ్ళ ఆచార వ్యవహారాలు కొనసాగింప చేస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి
అది అనేటటువంటిది ఇబ్బందికరంగా ఉంది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. పర్సనల్ లాస్ అనేటటువంటివి ఒక్క ముస్లిమ్స్కే కాదండి, మన భారతదేశంలో క్రైస్తవులకు కూడా వేరేగా ఉన్నాయి, పారసీలకు వేరేగా ఉన్నాయి, యూదులకు వేరేగా ఉన్నాయి. ఇలాంటి పర్సనల్ లాస్లలో ఇందాక మనం చెప్పినటువంటి వివాహము, విడాకులు, ఆస్తి హక్కు, మహిళలకు సంబంధించి దత్తత, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. విడాకులు తీసుకోవాలంటే హిందువులకు ఒక టైం ఇస్తారు, పీరియడ్ ఆఫ్ టైం, ముస్లింలకు ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇస్తారు. అది మనకు ఏం జరుగుతుంది అంటే ఆ లూప్ హోల్ని ఆధారంగా చేసుకొని కొద్ది మంది హిందువులు ముస్లిం మతాన్ని తీసుకొని ముస్లిం లా ప్రకారం వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా సరళ ముద్గల్ ముస్లిం మతాన్ని తీసుకొని ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. మీకు తెలుసా, ఇప్పుడు హేమమాలిని భర్త ముస్లిం మతం తీసుకుండు. ఎందుకు? రెండవ వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి. రెండవ వివాహం అంటే ఎవరు? హేమమాలిని రెండవ వివాహం. అతను ఆయన ముస్లిం అంటే వాళ్ళే ముస్లిం ఆచారం, మనకు అదంతా లోపలికి వెళ్ళొద్దు. వాళ్ళు ఎందుకు అట్లా చేసుకుంటూ అంటే రెండవ వివాహం చట్టబద్ధత కల్పించాలి. ముస్లింలలో మాత్రమే 4 వివాహాలు చేసుకోవచ్చు. అది చెప్తుంది వాళ్ళకు, వాళ్ళ చట్టం వాళ్ళ పర్సనల్ లా చెప్తూ ఉంది. దానికి అంగీకరింపజేసుకున్నాం, మనం దాన్ని ఆమోదించుకున్నాం, అది కొనసాగిస్తుంది. అలాగనే 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లలో మత స్వేచ్ఛ ఉంది. మనం ఎవ్వరమైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ మతాన్ని సరళ ముద్గల్ హస్బెండ్ కానివ్వండి, అలాగనే ధర్మేంద్ర కానివ్వండి, ఇట్లా చాలా మంది చేసుకున్నారు. వెళ్ళి వాళ్ళు వేరే మతం తీసుకున్నారు. వాళ్ళ ముస్లిం పురోహితులు ఉంటారు కదా, ఆయన పేరు హమీమో హమామో ఉంటారు, దేవుడు పూజారులు, హమాం, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు చేసుకుంటారు, వచ్చేస్తారు. అలాగా మనకు అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మీరు ఒక ఫస్ట్ పేరా లోపట ఏం రాయాలి? ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం చేయడం జరిగింది. అలాగనే మోదీ గవర్నమెంట్ లేక బీజేపీ గవర్నమెంట్ 3వసారి అధికారంలోకి ఫామ్ అయితే ప్రచారం బాగా జరిగింది ప్రజాబాహుల్యంలో. అయినప్పటికీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చింది. అందరూ కూడా ఉమ్మడి పౌరస్మృతి మీద చట్టం చేసే అవకాశం ఉంది అని ప్రజాబాహుల్యంలో ఇంకా చర్చ కొనసాగిస్తూ ఉంది అని రాసి విడిచిపెట్టి అసలు ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి అని రాయండి. మనకు క్రిమినల్ లాస్లలో అందరికీ, పౌరులందరికీ, వివిధ మతాల పౌరులందరికీ మంచి ఓట్స్ పెట్టుకోండి. క్రిమినల్ లాస్లో వివిధ మతాల పౌరులందరికీ ఒకే చట్టాలు ఉన్నప్పటికీ అలా సివిల్ లాస్కు సంబంధించినటువంటి అంశాలలో వేరు వేరు చట్టాలు ఉండడం అంటటువంటిది భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి ఒక చర్చనీయ అంశంగా ఇప్పటికీ కొనసాగుతుంది. 75 రాజ్యాంగ పరిషత్ నుంచి అని రాయండి. రాజ్యాంగ పరిషత్ నుంచి ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరములు దాటినప్పటికీ ఇంకా మనకు దీని మీద చర్చ అంటటువంటిది జరుగుతూ ఉంది అంటటువంటిది రాయండి. రైట్, అది 2వ పేరాలు అయిపోతుంది. 3వ పేరా లోపల మీకు ఒకవేళ అట్లా అంటటువంటిది ఉమ్మడి పౌర స్మృతి చారిత్రక పరిణామం అంటటువంటిది. ఇది స్వాతంత్రం రాకపూర్వం నుంచి దాకా మనం అనుకున్నాం కదా, రాజ్యాంగ పరిషత్ అంటే స్వాతంత్రం రాకపూర్వమే మనకు ఉంది. అప్పటికి మన భారతదేశంలో ఇవంతా ప్రాబ్లమేటిక్ ఇష్యూస్ అన్ని అలాగే ఉన్నాయి. ఆ ప్రాబ్లమేటిక్ ఇష్యూస్ ని రాజ్యాంగ పరిషత్లో చర్చించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్లో కూడా దీని మీద విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి పౌర స్మృతికి మెజారిటీ నిర్ణయం జరిగింది. అయితే మనకు ఉమ్మడి పౌర స్మృతికే నిర్ణయం జరిగింది, కానీ ఇక్కడ సబ్ కమిటీలో ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో వల్లభాయ్ పటేల్ మనకందరికీ తెలుసు. వల్లభాయ్ పటేల్ ఏం చేసిండు అంటే ప్రాథమిక హక్కుల్లో చేర్చాలా వద్దా అనే దాని మీద రాజ్యాంగ పరిషత్తులో ఓటింగ్ పెట్టిండు. ఇది ఎందుకు రాయాలని చెప్తున్నా అంటే రాజ్యాంగ పరిషత్తులో కూడా చర్చించారు. మళ్ళీ దాని మీద చర్చించి కొట్లాట పెట్టుకోదు. ఒక దేశం ఒక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక దేశము ఒకటే పేరు, ఒకటే ఇండియా వర్సెస్ భారత్ అని పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా రాజ్యాంగ పరిషత్ చర్చ జరిగింది కదా. వాళ్ళందరూ మన ప్రతినిధులే కదా. నథింగ్ బట్ ఏంటి, మనందరం కలిసి అది ఒప్పుకున్నట్టే లెక్క. ఏదైనా సరే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మన ప్రతినిధులందరూ ఆమోదించి ఓటు వేసి రినానమస్ గా రాజ్యాంగం అంగీకరించారు. అక్కడ కూడా ఓటింగ్ మనం 38-51 అక్కడ 38-51 రైట్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెట్టినప్పుడు చాలా స్లైట్ డిఫరెన్స్ 5-4 ఓటు, అంటే 5 మంది ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని, అంటే ప్రాథమిక హక్కులలో వద్దు అని 5 మంది ప్రాథమిక హక్కులలో ఉండాలని 4 పెట్టారు. అంటే 1% ఓటు తోటి అది ఓడిపోయింది. ఆ రోజునే అది అంగీకరింప చేస్తే ఎప్పుడైనా సరే కొంచెం గట్టి నిర్ణయం అంటటువంటిది అప్పుడే ఉండాలి.
వేరే వేరే ఏమైనా మినహాయింపులు ఇస్తే వాళ్ళ ట్రెడిషన్స్ ని వాళ్ళు కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ చూడండి, ట్రెడిషన్ అయినటువంటి ట్రిపుల్ తలాక్ను కూడా మనం రద్దు చేసినాం. పెద్ద హెసిటేషన్ ఏం రాలేదు. ఎందుకంటే ఫస్టే మనం ఒక మౌల్డ్ చేయాలి. వాళ్ళ అభిప్రాయాన్ని మార్చగలిగేటట్టుగా ముందస్తుగా సంసిద్ధం చేస్తే వ్యతిరేకత అనేటటువంటిది ఎక్కువ రాదు. ఇప్పుడు ముస్లిం మహిళలు తలాక్ వల్ల ఎక్కువ బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళ మద్దతు లభించింది ఆ చట్టం చేయడానికి. దానివల్ల మనకు హెసిటేషన్ ఏం ఎక్కువగా వచ్చినట్టు ఏం కనబడదు. దాని ఎవరు కూడా ఏం పెద్ద డిమాండ్స్ లాగా బయట ప్రాసెషన్ చేసినట్టు మనకు కనిపించలేదు. ఒక వర్గం పూర్తిగా అంటే ఒక 100 మంది ఉంటే 50 మంది ఒప్పుకున్నారు కాబట్టి దానికి పెద్దగా రాలేదు. ఇలాంటివి కూడా ఏ విధంగానైనా ప్రజాభిప్రాయ సేకరణను మలచగలగాలని చెప్తుంది. యాక్చువల్గా ప్రజాస్వామ్యం ఏం చెప్పుద్ది అంటే మనం ప్రజాభిప్రాయాన్ని మలచగలగాలి. అది ముందస్తుగా థియరిటికల్ గా మనము లిటరరీ పరంగా వాళ్ళని మలచడం అనేటటువంటిది గొప్ప విషయం. అదే మనకు డెమోక్రసీలో చెప్పేటటువంటి అంశం. దీనికోసం అసలు జోనల్ కౌన్సిల్స్ లో బోల్డ్ అన్ని లిటరేచర్ చేయాలి, సంఘాలను ఏర్పాటు చేయాలి, వాళ్ళకి మీటింగ్స్ పెట్టాలి, ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని మనకు జోనల్ కౌన్సిల్ ఏర్పాటు 1952లో. 52 నుంచి ఇప్పటి వరకు అసలు మీటింగ్స్ సక్రమంగా లేవు. ప్రజల మధ్యలో సౌహృద భావాన్ని పెంపొందించడానికి, అన్ని మతాల మధ్యలో ఏకతా భావాన్ని తీసుకురావడానికి కృషి చేసిన దాఖలాలు లేవు. అందరూ వాటిని రేజ్ చేసి వాడుకుంటూ ఉన్నారు అన్నట్టు. లేకపోతే మనం కొద్ది గొప్ప కలిసిపెట్టేటటువంటిది రైట్. భారతదేశంలో ఎప్పుడైతే భక్తి ఉద్యమం వచ్చిందో అప్పుడు కలిసిపోవడానికి చాలా మంచిగా ఉండే ఆ పీరియడ్. మధ్యయుగం తర్వాత ఆ పీరియడ్ మంచిగా భక్తి ఉద్యమం ద్వారా మా హిందూ ముస్లింల మధ్య గంగా జమున అనుబంధం మంచిగా ఉండేది. రైట్. ఓన్లీ అంతే ఆ 3 దేశాలకే. అసలు వేరే వేరే అట్లా వాళ్ళ పేరు పెట్టలేదు. వాళ్ళు వేరే దేశాలకు సంబంధించి అని పెట్టలేదు. మీ లెక్క ప్రకారం వాళ్ళు ఆయా కంట్రీస్ వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ రావాలి. ఆ దేశాలలో పౌరసత్వం తీసుకొని ఇక్కడికి రావాలి. అదొక లూప్ హోల్. అంటే ఈ చట్టంలో ఉన్న లూప్ హోల్, పౌరసత్వ సవరణ చట్టంలో ఉన్న లూప్ హోల్. అది పౌరసత్వ సవరణ చట్టంలో ఉన్న లూప్ హోల్. అంటే ఆయా దేశాల వాళ్ళ నిజంగా కూడా భారతదేశంలో ఉండాలి అంటే వాళ్ళు ఇతర దేశాలలో ముందు పౌరసత్వం తీసుకోవాలి. అక్కడ ముందు పౌరసత్వం తీసుకోవాలంటే అక్కడేమో నిబంధనలు ఉంటాయి కదా, 5 సంవత్సరాలు నివసించడము అలాంటివి ఉంటాయి కదా. మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అట్లా అప్పుడు ఏం కాదు, ఇచ్చారు కూడా. ఇతర దేశాల వాళ్ళకి ఇచ్చారు. అంతేందుకు ఇతర దేశాల వాళ్ళకి ఇచ్చారు, మన ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు కూడా ఇచ్చారు, పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఇచ్చింది. ముస్లిమేతరుల కానీ పౌరసత్వ సవరణ చట్టంలో ఉంది ఈ సవరణ చట్టం. అంతకుముందు ఈ సవరణ చట్టం చేయకముందు ఉన్న నిబంధనల ప్రకారం ఇది వచ్చిన తర్వాత ఇది అమలు చేయక ముందుకు కొద్ది మందికి ఇచ్చారు. అది కూడా నేను రాసినానండి. దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి చట్టం ప్రకారం వాళ్ళు అప్లై చేసుకుని అప్పంచ వెయిట్ చేస్తారు. వాళ్ళకి భారతదేశం మీద నమ్మకం ఉంది. అయితే ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఇదే చట్టం మీద రావాలని ఏం లేదు. కొద్దిమందికి భారతీయ కల్చర్ మీద నచ్చితే వాళ్ళు వేరే విధంగా రావచ్చు. అది ఇది దాంట్లో తెలిసిపోతూనే ఉంది అది ఎందుకు చేసిరు అంటటువంటిది. కానీ దాంట్లో అసలు పసలేదు, సబ్జెక్ట్లో పసలేదు. అందులో అది వేరే విధంగా మనకు రావచ్చు అంటటువంటి తెలుస్తూనే ఉంది. భారతీయ సంస్కృతి నచ్చిన వాళ్ళు, నాగరిక జీవనం నచ్చిన వాళ్ళు మన దగ్గర ఉండవచ్చు. వాళ్ళకి ఏమైందంటే ముస్లిమేతరులందరికీ వచ్చే అవకాశం ఉంటే పశ్చిమ బెంగాల్లో కూడా ఒక దగ్గర ఒక నియోజకవర్గంలో 30% మంది కంటే ఎక్కువ ఉంటారు అన్నట్టు పశ్చిమ బెంగాల్లో ఓట్లు. అలా ఏమైనా ఇట్లా కంటామిన్ జరగడం వల్ల మనకు లబ్ధి చేకూరుతుంది అంటటువంటిది ఒక పొలిటికల్ గేమ్ అన్నట్టు. ప్లస్ ఇంకొక విషయం కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ జనాభా అంటటువంటిది ముస్లిం జనాభా ఎక్కువగా పెరుగుతుంది అంటటువంటిది. అంటే దీన్ని మనం అరికట్టాలంటే మనం హిందూ జనాభాను పెంచుకోవాలి అంటటువంటిది. అంటే మన ఈ చర్చలకు ఎక్కువ వెళ్ళొద్దు, ఎందుకంటే వీడియోని కూడా చాలా మంది చూస్తారు. ఎట్లా ఎవరైనా ఏదైనా ఉండొచ్చు. ఆ చర్చ లాస్ట్కి పోయి మనకు మళ్ళా వేరేలాగా అయిపోతుంది. అది అంటే పొలిటికల్ సైన్స్ లెక్చర్గా నేను మాట్లాడవచ్చు, కానీ మాట్లాడడానికి అది వేరే ఉండాలి. మళ్ళీ చెప్పినా కదా, ఇక్కడ ఒకవేళ చిన్న మనస్తత్వాలు ఉంటే ఎలాబొరేట్ గా డిస్కస్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు అన్ని ఒప్పుకోగలిగితే ఓకే, అది చర్చనే కదా, మనం ఏం చేయలేం కదా. అట్లా చర్చనే కాబట్టి దాన్ని విడిచిపెట్టేద్దాము. అది బుక్ లో మంచిగా చాలా అన్ని రాసిన, ఈ పాయింట్స్ కూడా రాసిన. అక్కడ ఏ పాయింట్ దగ్గర పౌరసత్వ సవరణ చట్టమా ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు కావాలి అంటున్నారు, ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటుంది, దేంట్లో GS లో వచ్చే అవకాశం ఉంటుంది, జనరల్ SCL లో కూడా
అక్కడ చాలా చాలా విడమర్చి మంచి మంచి మేధావుల ఒపీనియన్స్ ఏంటి ప్రాబ్లం అసలు ఎందుకు ఇంత కాంట్రవర్సీ వస్తుంది అంటటువంటి ఏ బుక్ అయినా నా బుక్కలో చూస్తారు, ఏ విషయాలైనా నా బుక్కలో చూస్తారు. అట్లా అన్నీ ఉంటది. అందుకే అందరు బుక్స్ పెద్ద పెద్ద వాళ్ళు మన బుక్ తీసుకుంటారు. ఓన్లీ స్టూడెంట్స్ కాకుండా వేరే వాళ్ళు తీసుకుంటారు. టిఎస్పిఎస్సి, ఏపీఎస్సి వాళ్ళు, నల్సార్ యూనివర్సిటీ వాళ్ళు అందరు లైబ్రరీస్ లో ఉన్నాయి మన బుక్స్. వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఎస్వి యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కూడా నన్ను తీసుకున్నారు, బుక్స్ తెప్పించుకున్నారు. రైట్. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకు ఇంకా కొంచెం హుందాగా మార్కులు పడాలి అంటే ఇప్పుడు హిందూ వారసత్వ చట్టము, హిందూ దత్తత చట్టం అంటటువంటి ఉన్నాయి కదా, వాటికి పక్కన ఇయర్స్ రాయండి. ఎందుకంటే మన కమాండ్ ఉన్న విషయం తెలుస్తుంది. అయితే రాకుంటే బాధపడకండి. ఎప్పుడైనా రాకుంటే మీకు ఇప్పుడు కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకు అట్లా ఏమైనా కొంచెం హిందూ వారసత్వ చట్టం 56 అని, లేదా హిందూ వివాహాల చట్టము 55 అంటటువంటిది, పారసీ వివాహ చట్టము, ఈశాన్య రాష్ట్రాల సాంప్రదాయ చట్టాలు, కశ్మీరీ సంప్రదాయాల చట్టాలు, ఇవన్నీ ఒక్క మన ముస్లింలను కాదండి, హిందువులను కాదు, ఇవన్నీ ఉన్నాయి మనకు. నార్త్ ఈస్టర్న్ సంప్రదాయాలని, కాశ్మీర్ సంప్రదాయాలని, ఇవన్నీ ఎవరికి వాళ్ళని పాటిస్తున్నాం తెలుసా మీకు? ఒక హిందూ పర్సనల్, ముస్లిం పర్సనల్ లాస్ అని కాదు. మన కాశ్మీర్లకు సపరేట్ చట్టం ఉంది, మన ఈశాన్య రాష్ట్రాల వాళ్ళకి సపరేట్ చట్టం ఉంది. అంటే అక్కడ ఉండేటటువంటి ట్రెడిషన్స్ అనేటటువంటి వేరేగా ఉంటున్నాయి కదా, ఆ ట్రెడిషన్స్ ని వాళ్ళకు మనం కల్పించబడిన చట్టాలు చేయబడడం జరిగింది. అది అట్లా కొంచెం రాయండి. అట్లా రాస్తే ఏంటంటే వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఉంటది. మన అంటే ఉదాహరణకు ఎవరైనా సబ్జెక్ట్ లోపలికి పోతే తెలుస్తుంది కదా, లేకపోతే వాళ్ళకి తెలియదు కదా. అందుకే మనం ఒక మార్క్ ఎక్కువ సంపాదించాలి అంటే ఒక్క ముస్లిం పర్సనల్ లాస్ అని, లేకపోతే వాళ్ళకు ఏదో ఉన్నటువంటి చట్టాన్ని వాళ్ళకున్న ఏం చట్టం ఉంటది వాళ్ళకు ముస్లిం సంబంధించి దాన్ని ఏమంటారు, షరియత్ న్యాయం. షరియత్ అంటే న్యాయము, అంటే మనం షరియత్ అంటే న్యాయం అన్నట్టు. వాళ్ళ న్యాయం అదండి, మనకెందుకు, ఎవరి న్యాయం వాళ్ళది. సరే మనం వాళ్ళని అంటున్నాం కదా, మరి మనకే కాశ్మీరీ సంప్రదాయాల చట్టము, అలాగనే మనకు ముస్లిం ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ చట్టము, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవి ఉన్నప్పుడు వీటికి ఎక్కువ రాని సంఘర్షణ వాటికి మనం ఎందుకు తీసుకొస్తున్నాం అంటే అంతే. ఇంకా అట్లా మనం అంతవరకు ఇచ్చిపెట్టేయాలి, అంత దాని జోలికి వెళ్ళొద్దు. భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ఆచారాల నేపథ్యంలో కూడా కశ్మీరీ సంప్రదాయాల చట్టము, ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ చట్టం అని భారతదేశంలో చేసింది కదా, వేరే వాళ్ళు చేయలేదు కదా. మనం ఎందుకు కల్పిస్తున్నాం? వాళ్ళు అక్కడ వాళ్ళు అటవికులు, గిరిజనులు, వాళ్ళ చట్టాలను పాపం వాళ్ళ ఎథిక్స్ వేరే ఉంటాయి, వాళ్ళ ఎథిక్స్ వాళ్ళని కాపాడాలి కదా. తప్పు కాదు వాళ్ళకి. మనం చెప్తే మనకు నజీం హైదనా అని రాస్తారు కదా, సొసైటీ మీద ఒక పుస్తకం రాస్తారు, చదివారా మీరు ఎప్పుడైనా? ఆంధ్రపాలకు సంబంధించి ఒక బుక్. ఒక అటవికుడికి చాలా ఓల్డ్ అంటే ఒక గిరిజనుడికి అడవులలో అద్దంలో ప్రతిబింబం చూసుకోవడం కూడా భయమే. అంటే ప్రతిబింబం అంటేటువంటి అద్దం అంటేటువంటి అప్పటి నుంచి చర్చ మొదలైద్ది. వాడు ఇంకా మారడం, నాగరికంగా మారడం నేర్చుకుంటాడని రాస్తాడు. తెలియదు కదా వాళ్ళకి అసలు అద్దం అంటే, అద్దంలో మొహం చూసుకోవడం అంటే. అట్లా ఇప్పటికి అట్లా ఉంది కదా సొసైటీ, అట్లా ఉంది. వాళ్ళ ఎథిక్స్ వేరే ఉంటాయి కదా అనేది మనం రాసి విడిచిపెట్టండి, కంక్లూడ్ చేయకండి, ఏది కూడా వద్దు. బుక్ బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు అట్లా ఉంటే నేను కూడా ఎట్లా నోట్స్ ఇస్తాను, బుక్ కూడా అట్లాగే రాసిన. ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని ఏం చేయొద్దు. రైట్. అది మనకు ఈ 2 చట్టాలను పెట్టుకోండి, కశ్మీరీ సంప్రదాయాల చట్టము, ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ చట్టం అనేది గుర్తుపెట్టుకోండి. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ చట్టము, కశ్మీరీ, దీనికి ఇయర్ నేను రాయలేదమ్మా. ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయ చట్టాలు, కశ్మీరీ సంప్రదాయ చట్టాలను రాసినా కానీ దానికి ఇయర్ రాయలేదు నేను. తర్వాత ఏమన్నా రైట్. ఆ తర్వాత మనకి ఉమ్మడి పౌర స్మృతి అంటటువంటిది ఈ రోజున చర్చ కాదు, మనం ఆల్రెడీ చెప్పినా కదా. ఇంతకు రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కుల్లో పెట్టాలా వద్దా అన్నటువంటి చర్చ జరిగింది. ప్రాథమిక హక్కుల్లో పెడితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఖచ్చితంగా అమలు జరిగినప్పుడు మత స్వేచ్ఛ 25, 28లో ఉన్నటువంటి మత స్వేచ్ఛకు సంబంధించి సంఘర్షణ జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ రాజ్యాంగ పరిషత్తులో అప్పుడు దీన్ని ప్రాథమిక హక్కులలో పెట్టడానికి రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా ఎవ్వరు అంటే ఎక్కువ ఇనానిమస్ గా అంగీకరింపలేక చేయడం జరిగింది అన్నట్టు.
ఆ తర్వాత మనకు 22వ లా కమిషన్ వరకు, ఇప్పటి వరకు 22వ లా కమిషన్ వరకు అనేక సార్లు దీని మీద చర్చ బాగా జరిగింది. బాగా అంటే బాగా జరిగింది. ఒక లా కమిషన్ అంటే ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా లా కమిషన్స్ అనేటటువంటివి వాళ్ళ ప్రాతిపదికలు వాళ్ళు అవి ఇస్తున్నారు. అంటే ప్రాతిపదికలు ఇస్తారు లా కమిషన్కి. ఆ డిటర్మినెంట్స్ ఇస్తారు. దీని మీద మీరు న్యాయాన్ని చేయండి అంటూ ఉంటారు. దాని మీద చేసేసరికి వాళ్ళు ఒకసారి ఏమో ఉంటే బాగుంటుందని, ఒకసారి ఉండకుంటే బాగుంటుంది అన్నటువంటిది వస్తూ ఉంది. మా గతంలో 21లో వద్దు అన్నారు, ఇప్పుడు 22లో కావాలి అన్నారు. డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఆ లా కమిషన్స్లలో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. కొన్ని సార్లు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లలో కూడా డిఫరెంట్ గా దాన్ని వ్యాఖ్యానించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. రైట్. ఆ తర్వాత మనకు ఇక్కడ ఇంకా ముఖ్య చూడండి, 22వ లా కమిషన్ ఈ అంశంపై విస్తృత అధ్యయనం చేస్తుంది. ఇప్పటికీ గతంలో 21వ లా కమిషన్ చెప్పిన దానికి భిన్నంగా ప్రకటించే అవకాశం ఉందా అనేది ఇప్పటికీ సంశయాత్మకంగా మారింది. రైట్. ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ అది చేసేసరికి మళ్ళీ మా అందరి దృష్టి ఆ వైపుగా వెళ్ళేటట్లుగా చేసింది. అయితే ఆర్టికల్ 44 గురించి మన క్లాస్ స్టూడెంట్స్ కానీ, మన బుక్ చదివేటటువంటి పిల్లలు కానీ ఒక డిఫరెంట్ గా రాయాలన్నట్టు. అసలు యాక్చువల్గా ఆర్టికల్ 44లో ఏముంది, మనం అనుకున్నంతగా అట్లా లేదు. దాంట్లో చాలా స్పష్టంగా ఏమని ఉంది అంటే, ఎట్లా ఉందో అట్లా రాయండి. ఇంగ్లీష్లో రాయొచ్చు, లేకపోతే ఇంగ్లీష్నే తెలుగులోగా ఇట్లా ద స్టేట్ షెల్ అని అట్లా రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. మంచిదే, ఇలాంటివి రాయాలి. ద స్టేట్ షెల్ ఎండీవర్ టు సెక్యూర్ ద సిటిజన్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇక్కడ ఎండీవర్ అనే పదం మనం మర్చిపోవద్దు. ఎండీవర్ అనే పదం ఉంది, అది మీరు మనసులో పెట్టుకోండి. దాని అర్థం ఏంటో చూడండి. భారతదేశంలో పౌరులందరికీ ఒకే విధమైన పౌర స్మృతిని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఉంది. దాని అర్థం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యూనిఫామ్ అనే పదం ఉంది. యూనిఫామ్ అంటే ఒకే విధమైన, మనం చిన్నప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టుగా ఒకే విధమైన అనే పదం. కామన్ అంటే ఉమ్మడి అంటటువంటి పదం. అయితే మనకి ఇక్కడ భారత రాజ్యాంగంలో కామన్ అని ఉందా, యూనిఫామ్ అని ఉందా? అది చాలా స్పష్టంగా మన ఎగ్జామ్లో రాయాలి. చాలా స్పష్టంగా మనం రాయాలి. అట్లా ఏమనుంది? రైట్. నేను చాలా యూజువల్గా ఏం చేస్తానంటే ఎప్పుడు నేను కామన్ అంటూ ఉంటాను. నేను చాలా కామన్ అంటూ ఉంటాను దీన్ని. ఎందుకంటే అట్లా నాకు అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు ఇట్లా మీకు చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే, దీని మీద స్ట్రెస్ చేసినప్పుడు మాత్రమే అక్కడ కామన్ అనే వర్డ్ లేదు, యూనిఫామ్ అనేటటువంటిది ఉంది. కామన్ కి మరి యూనిఫామ్ కి అంటే ఏంటిది? యూనిఫామ్ అంటే ఒకే విధమైన, అందరం ఒకే విధమైన డ్రెస్ వేసుకోవాలి, యూనిఫామ్స్ వేసుకోవాలి. కామన్ అంటే ఉమ్మడి, మనందరికి ఒకటే ఆచారం, ఒకటే ఫుడ్, అట్లా ఉంటుందా? కాబట్టి మనం యూసేజ్లోనే కామన్ అనే పదాన్ని అవాయిడ్ చేయాలి. కామన్ అని లేదు భారత రాజ్యాంగంలో, యూనిఫామ్ అనే పదం ఉంది. మనం కామన్ అనే పదాన్ని మనం తీసివేయాలి. రైట్. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ ఎండీవర్ అనే పదం ఉంది. ఎండీవర్ అంటే ప్రయత్నం. మీరు చాలా స్పష్టంగా రాయాలి, ఇది కూడా రాయాలి. ఎండీవర్ అంటే ప్రయత్నం చేయమని ఉంది. కానీ అంటే ఇందాక నేను చెప్పిన కదా, ప్రజాభిప్రాయం మలచగలిగేటట్టుగా నువ్వు చేయాలి. ముందు నువ్వు ఎక్కడ చేసినావు? 75 సంవత్సరాలు అయిపోయింది. యాక్చువల్గా చాలా మితవాదులు మాత్రమే అప్పుడు ఉన్నారు ఇక్కడ భారతదేశంలో. పాపం అతివాదులు అందరూ వెళ్ళిపోయినారు కదా, అతివాదులు అందరూ వెళ్ళిపోయినారు. ఉంటే 2-3 అసలు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు. అవి ఎందుకు మౌలు చేయలేకపోయినారు? వాళ్ళందరినీ మధ్యలో ఒక ఏకతాభావాన్ని తీసుకురాలేదు మనం. అంటే ప్రయత్నం అనే పదం అని గురించి చెప్తున్నాను నేను. మనం ఎక్కడ ఏ ప్రభుత్వాలు జోలికి వెళ్ళట్లేము, ఎవరు జోలికి వెళ్ళట్లేము. ఆ ప్రయత్నం అనేది జరిగిందా? ఎండీవర్ టు సెక్యూర్, షెల్ సెక్యూర్ అని కాకుండా షెల్ ఎండీవర్ టు సెక్యూర్ అని ఉంది మనకు. అది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ముందు అలాంటి ప్రజాభిప్రాయాన్ని మలచగలగడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు మనం చేయలేదు. అయితే ప్రతి మతం కూడా నిజంగా చెప్పాలి అంటే అందరం ఒప్పుకోవచ్చు, ఈ హైందవ మతము లేక మన భారతీయ మతంలో ఉన్నటువంటి హైందవ మతం పురాతన మతంగా కొనసాగుతూ ఉంది. అది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండే ఈ ఉనికిలో ఉండేటటువంటి, అంటే ఈ అక్షాంశ రేఖాంశాల మధ్యలో ఉండేటటువంటి ప్రజల మధ్యలో ఆ సంప్రదాయాలు అనేటువంటి కొనసాగుతూ వస్తుంది. అయితే మిగతా మతాలన్నీ మనకు మధ్య ఆసియా దేశాల్లో పుట్టినటువంటి మతాలు.
ముస్లిం మతం కానివ్వండి, పారసీ మతం కానివ్వండి, జొరాస్ట్రియనిజం కానివ్వండి, అది కూడా మధ్య ఆసియానే. క్రైస్తవ మతంకి నథింగ్ బట్ జొరాస్ట్రియనిజం ఇవంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది అంటే మధ్య ఆసియాలోనే. రెండు పక్క పక్కనే, ఒక్కటే దగ్గర పక్క పక్కనే. అలాంటి మనకు అంటే ఇతర దేశాలకు చెందిన మతస్థులుగా మనం భావిస్తూ ఉన్నాం ఈ మతాలను. క్రైస్తవ మతం తీసుకుంటున్నాం, వాళ్ళు మన వాళ్ళు కాదు అంటున్నాం. ముస్లిం మతం తీసుకుంటున్నాం, అది మన మతం కాదు అంటున్నాం. అలా ఎలా అనగలుగుతాం? మనకు మత స్వేచ్ఛ 25 నుంచి 28 వరకు ఉంది కదా, ప్రవేశికల లౌకికత్వాన్ని పెట్టుకున్నాం కదా, మరి ఇక్కడ మనకు 44లో ఎండీవర్ టు షెల్ సెక్యూర్ అని పెట్టుకున్నాం కదా, ఆ విధంగా ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలను పెట్టుకున్నాం కదా. మనము పౌరుల పరంగా వారు వేరే అనేటటువంటి భావన అనేటటువంటిది ఇన్ని సంఘర్షణలకు కారణం అవుతూ ఉంది. ఎవరు పర్సనల్ లాస్ షరియస్ అంటే ఎవరి ఆచార వ్యవహారాలు, వాళ్ళ ధర్మాలు, వాళ్ళ న్యాయము, వాళ్ళ ప్రైవేట్ జీవితం ఎలా ఉండాలి అనేటటువంటిది వాళ్ళ మతానుసారం చెప్తూ ఉంటారు. మనం కూడా అంతే కదండి. ఇప్పుడు ఈ భారతదేశంలో ఎక్కువ మంది హైందవులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు నిజంగా ఎవరికైనా ఏమైనా తెలుసా దాంట్లో ఏముందో క్రిమినల్ అది వివాహ విడాకుల చట్టం గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మనం మామూలుగా ట్రెడిషనల్ లో ఎట్లా ఉంటే అట్లా కొనసాగిస్తూ ఉన్నాం. చాలా అవసరం ఉన్నప్పుడే కోర్టు మెట్లు ఎక్కితే అప్పుడు వాళ్ళు చెప్తారు ఇవన్నీ నిబంధనలు ఉండాలమ్మా, ఇవన్నీ ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు మనం. అప్పటి వరకు మనకు మాత్రం ఏం తెలుస్తాయి? ఏదో ట్రెడిషనల్ గా మనకు అంటే ఒక మతము బోధిస్తున్నటువంటి ధర్మం అంటే ప్రైవేట్ జీవితం ఎలా జీవించాలి, ఎలా ధర్మము, ఎలా నైతిక హక్కులు, నైతిక ధర్మాలు, ఇతరులతో మెలగవలసినటువంటి అంశాలు ప్రతి మతం వాళ్ళకు ప్రతి మతం నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. అది ఎవరు చెప్పకుండానే కొనసాగుతూ వస్తున్నాయి. ఎవరు మనకేం పని కట్టుకొని చెప్పరు కదా. ఇంట్లో వాళ్ళు ఏ మతం చెందిన వాళ్ళు ఆ మతం చెప్పారు. కొన్ని ట్రెడిషన్స్ ని పాటించడం వల్ల గతంలో పెద్దవాళ్ళు ఏం చేసిండ్రో తర్వాత తరం అదే చేస్తారు, తర్వాత తరం ఏం చేస్తారో ఇంకా తర్వాత తరం అదే చేస్తూ ఉంది. అలా కొనసాగుతూ వస్తూ ఉంది. ఈ ఒక్క 3 గీతల్ని మాత్రం ఎండీవర్ అనేటటువంటిది, షెల్ సెక్యూర్ అనేటటువంటిది రాయండి, బుక్ లో కూడా ఉంది. అయితే ఇక్కడ ఉదాహరణకు చూడండి, మనం ఇందాక నాగాలాండ్ మనం ఇందాక ఈశాన్య రాష్ట్రాల వారి గురించి ఒక చట్టం ఉంది అనుకున్నాం. చూడండి, ఈశాన్య రాష్ట్రంలో 371A అనేటటువంటి నాగాలాండ్ కు సంబంధించి ఉంది. దీంట్లో అక్కడ 371 ఏమని ఉంది అంటే సాంఘిక ఆచార కట్టుబాట్ల విషయంలో నాగాలాండ్ వారి సాంప్రదాయాలను అనుసరించవచ్చు అని ఉంది 371A. అలాగనే 371F మనకు కనిపిస్తుంది సిక్కిం సంబంధించి. మిజోరాం సంబంధించి 371G కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ప్రత్యేకంగా. అయితే ఎందుకు మనకు ఇంత వివాదాస్పదం అవుతుంది ఉమ్మడి పౌర స్మృతి అంటే ఇక్కడ ఎందుకు నాగాలాండ్లో కావట్లేదు, ఇక్కడ ఎందుకు సిక్కింలో కావట్లేదు, మిజోరాంలో ఎందుకు కావట్లేము అంటే అక్కడ మనకు ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటిది మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు గిరిజన జాతులుగా మనం భావించడము, మనం అంగీకరింపజేస్తున్నాం. వాళ్ళు గిరిజనులు కాబట్టి ఇవి ఉన్నాయి, వాళ్ళకి సపరేట్ ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాంగంలోనే మనం పెట్టినాం. మరి చూడండి, ఇక్కడ రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ పెట్టి మరి వాళ్ళ ఆచారాలతో ప్రకారం వాళ్ళు జీవించవచ్చు అని పెట్టిన 371F-G-A అనేటటువంటి వాళ్ళకి సపరేట్ గా ఇవ్వడం అంటటువంటి. మీకు ఎప్పుడైనా తెలుసా నాగాలాండ్ లో మహిళలు ఎంతమంది తెలిసారు? ఎప్పుడైనా అసలు అక్కడ మహిళలు పనిచేస్తే ఒప్పుకుంటారు అక్కడ సమాజం? ఎంత ట్రెడిషన్ గా ఉంటారు ఇప్పటికీ కూడా. ఇప్పటి వరకు ఇద్దరే ఎన్నికయ్యారు 75 సంవత్సరాలలో. అది కూడా మన బుక్కులనే ఉంటది మొత్తం టోటల్ గా, మన బుక్కుల నుంచే వచ్చింది. 19.5 వచ్చినాయి మన బుక్లు, మన బుక్కే తీసుకున్నారని ఒక వార్త, తీసుకుంటారని కూడా అట్లా. ఇది లేదు, ఇది ఉండబట్టే కొంచెం ప్రాబ్లం ఉంది అట్లా అన్నట్టు. టోటల్ క్వశ్చన్స్ టోటల్ అంటే నేను పెట్టింది ఏమి ఉండదు అన్నట్టు. ఇంకా నేను నాకు చెప్పిన శాలరీ అంత పెద్దగా ఉన్న 1 month కూడా లీవ్ పెడతా అప్పుడు బుక్ కోసం. క్లాస్ కూడా పెట్టుకోను, ప్లస్ అది కూడా లీవ్ పెట్టే అందరూ అదే అంటారు, ఆ లీవ్ పెట్టే కూడా ఆ జీతమే వస్తుంది కదా, ఆ పుస్తకాలు అమ్ముకోవడం రాదు కదా అంటే పుస్తకాలు అమ్ముకోవడానికి పుస్తకం చేయట్లేం కదా అట్లా అనేసి. అదే శాలరీనే ఎక్కువ ఉంటుంది. మనం లీవ్ పెట్టిన నేను నా లీవ్స్ అన్నీ అయిపోయినాయి దాదాపు. ఇప్పుడు నేను నా ఓల్డ్ ఏజ్లో ఏమైనా లీవ్స్ పెట్టుకోవాలంటే నాకు లేవు అన్నట్టు అంతా. అంటే నాకు అమ్ముకుంటారు కదా శాలరీ, అమ్ముకునే లేవు ఇప్పుడు నాకు, అమ్ముకునే లేవు. ఇప్పుడు ఈ 10 రోజుల తర్వాత ఇక్కడికి వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నా, సెలవులు పెట్టకుండా. లేకపోతే ఎప్పుడు సెలవులే పెడతా అన్నట్టు, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెడతా.
ఆ సెలవులు పెట్టేస్తాం మొత్తం మెడికల్ లీవ్స్ ఇయల్స్ అంటే నేను ఒక రోజుకి 5,000 జీతం పోగొట్టుకున్నట్టు అయినా పోతే పోనీలే అని విడిచిపెడతా అన్నట్టు. ఇంకా ఇవన్నీ అట్లా ఇంకా అదే లెక్కలు వేస్తే అక్కడ కొంచెం నష్టం అవుతుంది అన్నట్టు విడిచిపెట్టేసిన ఆ విషయాన్ని కూడా. బతుకుతామా, ఎక్కువ రోజులు బతుకుతామా, 1000 ఏళ్ళైతే బతకం కదా ఆ డబ్బులతోటి, 1000 ఏళ్ళైతే జీవించాం కదా అని రైట్ అని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. హిందూ మ్యారేజెస్ యాక్ట్, హిందూ సక్సెషన్, మైనారిటీస్ మరియు గార్డియన్షిప్ యాక్ట్, అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్స్ మనకు వీటి మధ్య నిబంధనలు మారుస్తే అయిపోద్ది కదా. ఇవన్నీ ఎందుకమ్మా ఊరికే? ఇవన్నీ ఆ ఉమ్మడి పౌర స్మృతి గొడవలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం యాక్ట్స్ చేసుకున్నాం కదా, ఇందాక చెప్పిన హిందూ యాక్ట్ విడిపోవడము, సక్సెషన్ యాక్ట్, అలాగనే దత్తత అడాప్షన్ యాక్ట్స్, వీటిని మార్చుకుంటే అయిపోతుంది కదా. ఏదో పెద్దగా ఎక్స్ప్లైట్ కావాల్సిన అవసరం ఏముంది? అదే 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 మెయిన్ ఇష్యూ. ట్రోలింగ్స్ కూడా బాగా అట్లా జనాభా తర్వాత అధిగమిస్తారు అన్నటువంటి ఒక భావన. అదే అదే రైట్. అవేం చర్చలు పెట్టకండి, ఏమొద్దు, అవి ఇంకా ఆపేద్దాము. అది రైట్. జనాభా అదే సేమ్ అదే ప్రాబ్లం వల్ల అదే విషయం ఆధారంగా చేసుకొని జనాభాలో హెచ్చు తగ్గులు ఇలా వస్తూ ఉన్నాయి. రేపు అది మన కొన్ని మతాల వారిని కొన్ని మతాలు అధిగమించే అవకాశం ఉంది జనాభా విషయంలో అన్నటువంటిది ఒక థ్రెట్ అని కొద్ది మందిలో భయం. ఆ థ్రెట్ భయానికి ఇలాంటి చేస్తూ ఉన్నారని. అయితే ఈ ముస్లిం పురుషుల కంటే హిందూ పురుషులే పెళ్లిళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారంట ఒక లెక్క ప్రకారం. అంటే ఇప్పుడు ఒక రెండో పెళ్లి మూడో పెళ్లి చేసుకుంటారు చూడండి, వాళ్ళు ఎక్కువ చేసుకునేది హిందూ పురుషులేనంట లెక్క ప్రకారం, గణాంకాల ప్రకారం. వాళ్ళ ట్రెడిషన్ ఏమో చేసుకోవచ్చు, వాళ్ళ షరియతులా ఏమో చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేరు. వాళ్ళు ఎక్కువ మందిని ఏం చేసుకోవట్లేరు. పిల్లల్ని ఎక్కువ మంది కొద్ది చదువు రాని అంటే చదువులో కాకుండా మిగతా వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉన్నారు. అది కానీ ఈ ఒక గణాంకాల ప్రకారం హిందూ పురుషులే రెండో వివాహం చేసుకుంటున్నారు అంటే ఎక్కువగా రెండో వివాహం మూడో వివాహం. అంటే ఎన్ని వివాహాలు చేసుకుంటే అంతమంది పిల్లలు ఉంటారు కదా. అంటే పిల్లలు ఇంకొక భార్య కూడా పిల్లలు, ఆమెకు కూడా ఆమె లైఫ్ ఆమె స్వేచ్ఛ ఉంటది కాబట్టి పిల్లల్ని కనే స్వేచ్ఛ ఉంది కదా. మన ప్రాథమిక హక్కు అది. పిల్లల్ని రిప్రొడక్షన్ చేయడం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు. రైట్, అది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి అవసరం ఉన్న చోట రాయండి, లేదా అవసరం వద్దు. ఈ హిందూ సక్సెషన్, మైనారిటీస్ మరియు గార్డెన్షిప్ యాక్ట్స్, అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్స్ నిబంధనలు మారుస్తే సరిపోద్ది కానీ కొద్ది మంది వాదన అంటున్నారు. ఇంత పెద్ద వాదనలు ఎందుకు? వీటి మీద మనం ఏమైనా చేస్తే, అలాగనే మనము మన భారతదేశం అంతా ఒక ఉనికిలో నివసిస్తున్నప్పుడు, ఒక అక్షాంశ రేఖాంశాల మధ్య నివసిస్తున్నప్పుడు అందరి పౌరుల మధ్యలో కూడా ఒకే విధమైనటువంటి నియమ నిబంధనలు ఉండేటట్టుగా తీసుకొస్తే బాగుంటుంది కదా అంటటువంటిది. అయితే దీనికి సంబంధించి మనం ఏం రాయొచ్చు అంటే, భిన్న మతావలంబికులు భిన్న జాతులు ఉన్నటువంటి అమెరికాలో విడివిడిగా మతాలు లేవండి, విడివిడిగా చట్టాలు లేవు. అలాగనే ఫ్రాన్స్, జర్మనీ, చైనా కూడా మతాల ప్రాతిపదికన అసలు చట్టాలు లేవు. మతాల ప్రాతిపదికన చట్టాలు లేవు. ఈజిప్ట్, మొరాకో, తుర్కియా వంటి ముస్లిం దేశాలలో కూడా ప్రత్యేక చట్టాలు లేవు. ఈజిప్ట్ అంటే ముస్లిం దేశాలలో అల్పసంఖ్యాక వర్గాల వారికి, ఇక్కడ ఈ దేశాలలో మళ్ళీ మనం క్వశ్చన్ వేయచ్చు, ఈ దేశాలలో వాళ్ళకి ఎందుకు ప్రత్యేక అంటే వాళ్ళ దేశాలలో కూడా వేరే అల్పసంఖ్యాక వర్గాల వారు ఉంటారు కదా. క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళ మతంలోనే కొంచెం తక్కువ 2 రకాల ఉండొచ్చు. మన హిందువులలో శైవులు విష్ణువులు ఉన్నట్టు ఇలాగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఎలాంటి మతాలు లేవంటే ఈ 3 పాయింట్స్ తీసుకోవాలి మీరు. అంటే ఈజిప్ట్, మొరాకో, తుర్కియా వంటి ముస్లిం దేశాలలో కూడా అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక చట్టాలు లేవు. మనందరం గొప్పగా చెప్పుకుంటాం కదా నాగరిక దేశము అంటటువంటిది. మనం దాన్ని ఉదాహరిస్తాం. అక్కడ వ్యక్తి స్వేచ్ఛ బాగా ఉంటుంది, అందరూ వ్యక్తి హక్కులకు బాగా మన్నన లభిస్తూ ఉంది అంటూ ఉంటాం కదా. అలాంటి అమెరికాలో కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేవు. అందరూ ఒకటే గొడెక్కింది, అందరికి ఒకటే చట్టం ప్రకారం శిక్షలు, అందరూ ఒకటే చట్టం ప్రకారం ఉంటాయి. ఫ్రాన్స్, జర్మనీ, చైనాలో కూడా మతాలకు సంబంధించిన విషయంలో కూడా చట్టాలు లేవు.
ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీవర్ అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 371A(F)Gని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇదును ఇండియా వర్సెస్ భారత్ను ఇంకా ఒక 5-6 ఏమంటారు మీ గ్రూప్ 1 క్వశ్చన్స్ కోసం నేను 5-6 నెలల సమయం తీసుకున్నా. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నెల పట్టింది. అంటే నేను కాలేజీ పోయి వచ్చి అంటే ఏదైనా నేను సపోర్టివ్ తీసుకోవాలి. అంటే రాజ్యాంగబద్ధంగా అన్న ఉండాలి, లేకపోతే అది ఆమోదించదగ్గగా ఉండాలి. ఏది కూడా రేపు ఉన్న క్వశ్చన్ చేసి ఇట్లా ఉంది ఏంది అని అనొద్దు. అంటే ఇట్లా ఉంటే మనకు ప్రాబ్లమాటిక్ అయితే, ఎందుకంటే ఇది ఉన్నదే రాయాలి, ఇది వేరే విషయం కాదు కదా. మన కాల్పనిక సాహిత్యం కాదు కాబట్టి ఒక తప్పు రాస్తే పిల్లలు అన్యాయం జరుగుతారు, ఒక తప్పు రాస్తే సమాజంలో అలజడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇట్లా ఉన్నది ఇట్లా రాస్తారని మేధావుల మధ్యలో కూడా గొడవలు పిలిచి కూడా అడుగుతారు. చిన్న తప్పులుంటే నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. చిన్న తప్పున్నా ఫోన్ కాల్స్ వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. మీకు తెలుసు కదా, ఇక్కడ ఒక సర్ ఏదో రాస్తే ఇక్కడ ఒక సర్ని వాళ్ళు ఫోన్ చేసి అడిగినారు. ప్రస్తుతం నా వరకు అలాంటి థ్రెట్లు నేను ముందే చాలా ఆలోచించి ఎక్కువ టైం తీసుకొని ఎక్కడెక్కడ ప్రూఫ్ అథారిటైజేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటా. ఇంకా సమాచార హక్కు చట్టం ద్వారా తెప్పించుకుంటా కొన్ని ఇన్ఫర్మేషన్స్. అప్పటి వరకు ఆగుతా, అంటే బయట తెలుస్తున్నా ఆగిపోతా అక్కడ. లేకపోతే తెలియకుండా ఉంటే ఏం రాస్తా అంటే వార్తలలో ఉంది అని రాస్తా. ఎప్పుడు నా మీద పెట్టుకోండి చాలా. ఎందుకంటే ఇది వేరే కాల్పనిక సాహిత్యం వేరేదో మాట్లాడడం వేరు, ఇక్కడ ఉండే ఫ్యాకల్టీస్ వేరే చెప్పడం వేరు, మళ్ళీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని చెప్పడం వేరు, చాలా ఉంటుంది అన్నట్టు. అంటే జరిగితే దాన్ని ఎదుర్కోవడం ఎందుకు, మళ్ళీ అదొక సంఘర్షణ, టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎన్డీవర్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, ఈజిప్ట్, మొరాకో నేను డిఫరెంట్ తీసుకున్నా. ఒకటేమో యూరప్ కంట్రీస్, ఒకటేమో ముస్లిం దేశాలు. అక్కడ ఎట్లా ఉంది మరి? ఇప్పుడు నన్ను అంటూ ఉన్నావు కదా అంట మీ మతం గురించి ఇట్లా, మరి మీ మత దేశాలలో ఎలా ఉంది అంటే వివరించడానికి మాత్రమే తీసుకోవాలి అట్లా అనేటటువంటిది. ఆ తర్వాత మనకు 21వ కమిషన్ ఒకలాగా చెప్పింది, 22వ కమిషన్ అదొకట్లాగా తీసుకోవాలి. 44లో ఉన్నట్టుగా తీసుకోవాలి. ఎన్డీవర్ షెల్ సెక్యూర్ అనేటటువంటి పదం తీసుకోవాలి. అంత మనం యూనిఫామ్ అనే పదం తీసుకోవాలి. కామన్ అనేది లేదు ఇక్కడ. కామన్ ఎక్కడదండి? కామన్ అనేటటువంటి అనే పదం మనందరికి ఒకటే అనేటటువంటి తప్పు వర్డ్. అంటే యాక్చువల్గా యూసేజ్ నేను బాగా యూజ్ చేస్తే కామన్ అనేటటువంటిది. రైట్. యూనిఫామ్ అనేది కొంచెం రిచ్ వర్డ్, అది రాదు. అంటే చిన్నప్పుడు ఎవరు సార్లు ఎవరు ఏ చెప్తే మనకు అది అట్లాగే మిగిలిపోతుంది, కొనసాగుతూ వస్తూ ఉంటుంది. మనం ఇలాంటి ఎగ్జామ్స్లలో కామన్ కాదు, ఎగ్జామ్ మనకు రాజ్యాంగంలో ఉంది యూనిఫామ్. అలాగే ఎన్డీవర్ షెల్ సెక్యూర్ అనేటటువంటి వర్డ్స్ ఉన్నాయంటటువంటిది రాసి మీరు వివరించాలి. పదే చెప్తూ ఉన్నా మనం డిఫరెంట్గా ఆన్సర్ అనేది అందంగా మంచి కనబడాలి వాడికి. ఆ తర్వాత అయితే మరి ఇలాంటి ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ చట్టాలను సవరిస్తే సరిపోద్ది కదా, ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు చేస్తారు? దాన్ని మసిపూసి మామిడికాయ చేసి బాగా సమాజంలో ఒక అలజడి సృష్టించి ఇంత ఎందుకు చేస్తున్నారు? అయితే నిజానికి ముస్లింల షరియత్ సహా వ్యక్తిగత చట్టాలను సంస్కరించవలసినటువంటి అవసరం ఉంది. ఒక్క షరియత్ అనే కాదు, పర్సనల్ లాస్ అన్నిటి మీద కూడా సంస్కరించవలసినటువంటి ఆవశ్యకత అవసరం అనేటటువంటిది. ఈ సంస్కరణలు సమాజం అంగీకరించేలా, సమాజ అంగీకృత ఒక మధ్యవాద దృక్పథాన్ని తీసుకురావడానికి ఒక అర్థవంతమైన చర్చ జరపాలి. యావత్ సమాజము ఒక ఏకీకృత అంగీకృత దృక్పథానికి వచ్చేటట్లుగా ఆ చర్చలు కొనసాగి అందరి అంగీకారంతో ఒక ఏకీకృత చట్టాన్ని రూపొందించుకోగలగాలి. అప్పుడే సంఘర్షణలు లేని సమాజం అంటటువంటిది ఏర్పడుతుందని మీరు ముగించేయండి. లేకపోతే మనం ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే దీని గురించి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది కంక్లూజన్ లాగా పెట్టుకోండి. ఈ కంక్లూజన్కి ముందు ఏం రాయాలి? యాక్ట్స్ పేర్లు రాయాలి. విడాకుల చట్టము, సక్సెషన్ చట్టము, దత్త చట్టము, వీళ్ళల్లో మార్పులు తీసుకురావడానికి ముందు చర్చలు జరపాలి కదా. మీరు ఎట్లా అయోధ్య రామాలయంలో ఎంత చర్చలు జరిపారండి? తలాక్ విషయంలో ఎంత చర్చలు జరిపారు? ఒక ఒపీనియన్ బయటకు తీసుకురాగలగాలి కదా. తీసుకురాకుంటే ఎలా టక్కుని చేసి ఎవరికైనా అనిపిస్తుంది కదా, వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది కదా. అందరం మనుషులమే కదా, అందరికి మానసిక భావజ చెప్పాను కదా. మనం ఒకలాగా పెరిగి ఇట్లా ఉండొద్దు అంటే మనకు ఎంత బాధ అవుతుంది, వాళ్ళకు కూడా అంతే అవుతుంది కదా. వాళ్ళ ఎథిక్స్, మనకు ఈశాన్య రాష్ట్రాలలో ఎథిక్స్ చాలా వేరేగా ఉంటాయి. చూడండి, మనం వాళ్ళ సుగ్రీవులనే తీసుకుంటే వాళ్ళు వివాహం ఎవరిని చేసుకుంటారు? అన్న భార్యను చేసుకుంటారు చనిపోతే. ఇక్కడ మనకు ఎంత తప్పు అవుతుంది అంటే, ఎక్కడైనా కల్చర్, ట్రెడిషన్స్, ఇవంతా కస్టమ్స్, ఇవంతా మనకు వేరువేరుగా కనిపిస్తాయి. అంటే అది ఎవరికైనా దానికి డిఫరెంట్గా ఉండమంటే కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. దాని నుంచి మన నైతికతకు, మన ధర్మానికి మనం ఏమైనా చేస్తుర్రేమో ఒక అలజడి అనేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది.
రైట్, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 371 ACFGని గుర్తుపెట్టుకోండి. అవి రాయాలి, ఇవి రాయాలి. అంటే మనం ఎప్పుడు కూడా టెక్నికల్ గా ఉండాలి, కానీ ఏదో ఇట్లా ఇట్లా వాళ్ళు చెప్పిన రాజకీయ నాయకులు మాట్లాడినట్టు ఇట్లా రాయొద్దు, అస్సలు రాయొద్దు. ఇవి పెట్టండి, మంచి మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత ఇటీవల దీని మీద ఎట్లాగో రెండవసారి వస్తుంది గవర్నమెంట్ అని అనుకున్నాము. అప్పుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని వేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ ఆధ్వర్యంలో వేయడం జరిగింది. అది ఏమని చెప్పారంటే 21వ లా కమిషన్ ఈ అంశంపై 2018లోనే కుటుంబ చట్టం సంస్కరణ పేరిట రూపొందించిన ఒక పత్రం కూడా రూపొందించింది. 21వ లా కమిషన్ కుటుంబ చట్టం సంస్కరణ పేరిట ఒక సంప్రదింపుల పత్రాన్ని కూడా రూపొందించింది. అది స్టాండింగ్ కమిటీకి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కూడా ఇచ్చింది మోదీ నేతృత్వంలో. మోదీ? సుశీల్ మోదీ నేతృత్వంలో ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేసిండ్రు. దీని మీద వేస్తే అప్పుడు కమిటీ నివేదిక కూడా తీసుకున్నారు. అప్పుడు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏమనింది అంటే ఇప్పటికి యూసీజీ అవసరం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని తీసుకురావడం సమర్థనీయం కాదని 21వ లా కమిషన్ తన సంప్రదింపుల పత్రంలో స్పష్టంగా పేర్కొంది. అయితే మళ్ళీ ఏం జరిగింది, 22వ లా కమిషన్ అనేటటువంటి దానికి ఇదే ప్రాతిపదిక ఇస్తే అది పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అది మొత్తం ఇవ్వలేదండి, నివేదిక ఇవ్వలేదు. అట్లా ఎందుకు అంటే, అట్లా చొరవ ఎందుకు ప్రదర్శిస్తుంది అంటే, ఇంకా మనం చెప్పుకోవద్దు, ఎన్నికల వాతావరణం ఒక పోలరైజ్ చేయడం, మనుషుల్ని పోలరైజ్ చేయడం అన్నట్టు. మనమేమనాలి, భావాలను పోలరైజ్ చేయాలి, దృక్పథాలను అంగీకరించే విధంగా చేయగలగాలి. చేస్తారు. ఇప్పుడు తలాక్ అయింది, అయోధ్య రామాలయం అయింది, హిజాబ్ అయింది, ఇరాక్ లో పాపం అమ్మాయి మీద హిజాబ్ పెట్టుకుని ఎంతమంది అక్కడ ముస్లిం దేశంలోనే ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడింది కదా. అవుతుందండి, ఎందుకు అవ్వదు? మనం ఏదైనా చెడ్డది ఉంటే చెడ్డది అని చెప్పి ఒప్పించుకోగలగాలి కదా. మనం మన పిల్లల్ని అయితే చంపేసుకుంటామా, పంపిస్తామా ఇంట్లో నుంచి? అది మనం ఇందాక చెప్పిన ఆ ఎగ్జాంపుల్ తీసుకుని అంతకుముందు చట్టాలు పెట్టి ఆ చట్టాలలో మార్పు తీసుకోవాలి. కుటుంబ చట్టాలలో మార్పు తీసుకొచ్చి ఇవన్నీ చేయగలిగే విధంగా ఉండాలి. ఎక్కడ కూడా టెక్నికల్ పాయింట్ అనేటటువంటిది మిస్ కానియద్దు. అలాగనే 22వ లా కమిషన్ 2021 నాటికి దానికి 46 లక్షల అభిప్రాయాలను సేకరించి 46 లక్షలు. ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు చట్టాలు చేసేటప్పుడు కూడా లోక్సభ రాజ్యసభలకు కూడా మన ప్రజాబాహుల్యంలో దాన్ని క్వశ్చనీర్ని పంపిస్తారు. మనందరం దాన్ని ఫిల్ చేసి పంపించచ్చు. వాళ్ళు మనం తీసుకుంటారా లేరా అనేది మనం పక్కన పెడితే కొద్దిమంది మేధావులు, పార్టీలు, సాంస్కృతిక సంఘాల వాళ్ళు పంపిస్తూ ఉంటారు. మనకు కూడా చేయొచ్చు. అదే ఇప్పుడు అది చెప్పారు, 46 లక్షల అభిప్రాయాలను సేకరించింది. 46 లక్షల అభిప్రాయాలను సేకరించింది అంటే అట్లా సేకరించి మనం ఏదైనా చేసుకోగలగాలి. అయితే మరి పార్లమెంటే ఉమ్మడి పౌర స్మృతి మీద చట్టం చేస్తుందా, లేకపోతే రాష్ట్రాలకు కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చా? ఇప్పుడు మనకు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి గోవా కనిపిస్తుంది. గోవా అనేది మన ఇండియాలో కలిసింది. మీరు ఒక విషయం మర్చిపోవద్దు, గోవా మన ఇండియాలో కలవక ముందు నుంచి గోవా అక్కడ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. అది ఆ దేశంలో ఉన్న దాన్ని ఆధారంగా చేసుకొని కొనసాగింది. గోవా మన దేశం ఎప్పుడు మన దేశంలో యాడ్ అయింది? రైట్, అది తెలుసుకోండి. ఆ తర్వాత మనకు ఒకవేళ మనం ఇప్పుడు ఉత్తరాఖండ్ తన సొంతంగా చేసుకుంది. మరి ఇప్పుడు ఇట్లా డివైడెడ్ గా ఏ రాష్ట్రము ఆ రాష్ట్రము ఇష్టం ఉంటే చేసుకోవాలా, లేదా దేశవ్యాప్తంగా ఒకటే చట్టం ఉండడానికి పార్లమెంట్ ఏమైనా చేయాలా? మనకు తెలిసినంత వరకు ప్రాథమిక హక్కుల మీద మాత్రమే ఉమ్మడిగా అందరికి వర్తింప చేస్తుంది కాబట్టి ఎవరు చట్టాలు చేస్తారు? పార్లమెంట్ చట్టం అంటటువంటి చేస్తారు. దీని మీద రాజ్యాంగ నిపుణుడైనటువంటి PDT ఆచారి, నేను ఎప్పుడు చెప్పను అని చెప్పిన ఏది కూడా మనం ఎంత మాత్రంలో ఉండే ఏ పాత్రలో ఏదో అన్ని పుస్తకాన్ని చదువుకొని అన్ని విషయాలు నేర్చుకొని కాంపిటేటివ్ పిల్లలకు అనుగుణంగా ఒక 6 పిల్లగానికి కూడా అర్థమయ్యే విధంగా రాసినాం, అంతే తప్ప మనం వాటి మీద వ్యాఖ్యానించేంత సమర్థత ఉన్నదని నేనేమి అనుకోను. లేకపోతే ఇంకా రిటైర్ అయినాక వాటి మీద మాట్లాడితే అప్పుడన్నా కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకోవచ్చు. ఇప్పుడు వరకు అయితే ఇంకా మనం నేర్చుకునేది అలాగనే అనుకోవాలి.
దీని మీద పీడిటి ఆచార్య ఏం మాట్లాడుతున్నాడంటే వివాహము, విడాకులు, వారసత్వము మరియు ఆస్తి హక్కు వంటి అంశాలు రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలకు వస్తాయి. ఈ అంశాన్ని మీరు రాయాలి. ఇందాక నేను ఏమన్నా ఒకే దేశం ఒకే చట్టం అన్నా కదా, మరి దానికి కూడా ఆన్సర్ రాస్తాడు. మీరు క్వశ్చన్లో ఉన్న ప్రతి పదానికి ఒక పేరా పెట్టాలి. ఒకే దేశం ఒకే చట్టం అన్నాం కదా, ఒకే దేశం ఒకే చట్టం అంటే మనం ఎక్కడ రాష్ట్రం ఇందాకని రాయనే లేదు, ఇందాకని చెప్పనే లేదు కదా. అట్లా గుర్తు పెట్టుకోవాలి, మీరే చూసుకోవాలి బాధ్యత. దాదాపు నాకు 100% గుర్తుకుంటుంది, ఎందుకంటే నేను బుక్లో టిక్ పెట్టుకొని వరుసగా ఉంటుంది కాబట్టి ఒక ఫార్ములా ప్రకారం వెళ్తూ ఉన్నాం. అయినా సరే మీరు కూడా అలర్ట్గా ఉండాలి. రైట్. మరి ఇవన్నీ అసలు ఏ జాబితాలో ఉన్నాయి అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న వాటి మీద ఎవరికి అధికారం ఉంటుంది? మనము దాంట్లో నిర్వీర్యం అయిపోయి ఏం రాయట్లేదు కదా, మధ్య మధ్యలో బోర్డు మీద ఏం రాయకపోతే కనీసం టైటిల్ కూడా లేదు అని సాయం చూడగానే గుర్తుకొచ్చింది. అంటే వాళ్ళకి టైటిల్ పెట్టడానికి రావట్లేదు అన్నట్టు. టైటిల్ పెట్టే అమ్మాయికి ఇవన్నీ తెలియదు కదా, తనకి ఆ వీడియోకి ఏమని టైటిల్ పెట్టాలి. మీరు చూస్తున్నారా, వింటున్నారా? అప్పుడప్పుడు అవసరం లేదంటే వద్దులేండి, టైం వేస్ట్, దగ్గరకు వచ్చింది ఇంకా మళ్ళీ టైం వేస్ట్. రైట్, ఇస్తాను, వద్దు టైం అంటే ఇంకా అదే వేరే. రైట్. ఇప్పుడు పీటీటీ ఆచార్ చెప్పిన దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి అంటే, మనందరికీ తెలుసు వివాహము, విడాకులు, వారసత్వము, ఇవన్నీ ఆస్తి హక్కు, ఇవన్నీ ఏ జాబితాలో ఉన్నాయి? ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. తెలుసో తెలియకుండా ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఒక వివాహం, విడాకులు, వారసత్వం ఇవన్నీ మరి ఇవి ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద ఎవరు చట్టం చేస్తారు? ఉమ్మడి జాబితాలో ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్రాలు రెండు చట్టం చేసుకోవచ్చు అని మనం అట్లా కొంచెం సైంటిఫిక్ గా టెక్నికల్ గా అనాలి. కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా చట్టం చేసుకోవచ్చు. అయితే మనకు అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి తన భూభాగం వరకు దేశం అయితే మొత్తం వచ్చే విధంగా చట్టం చేసే అవకాశం ఉంటుంది, తీసుకురావచ్చు. అయితే మనకు ఇద్దరికి అధికారం ఉన్న విషయం ఒక పేరాలో రాసి దానికి పీడిటి ఆచారి వ్యాఖ్యానించిండు అని రాయాలి. తర్వాత కేంద్ర మాజీ న్యాయశాఖ కార్యదర్శి పికే మల్హోత్రా ఆయన ఏం చెప్పిండు అంటే, పికే మల్హోత్రా ప్రకారం పార్లమెంటు ఉమ్మడి పౌర స్మృతిపై చట్టం తీసుకురాగలదని అభిప్రాయపడ్డారు. అంటే పార్లమెంటు మాత్రమే తీసుకురాగలదని, ఇందులో రాష్ట్రాలకు అవకాశం లేదు అని పికే మల్హోత్రా అన్నారు. ఆయన ప్రకారము ఆర్టికల్ 44 భారతదేశం అంతటా పౌరులందరినీ సూచిస్తుంది. కాబట్టి అటువంటి చట్టాన్ని రూపొందించడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి భారత భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన సివిల్ కోడ్ను రూపొందించుటకు దేశం ప్రయత్నించాలి అని పికే మల్హోత్రా అన్నాడు. ఆ రెండింటిని పెట్టి అంతటితో ముగించండి. ఇందాక చెప్పినట్లుగా 371F అవి రాసి, ఆ తర్వాత ఈ యాక్ట్స్, హిందూ సక్సెషన్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా, క్రైస్తవ పర్సనల్ లా, ఇవన్నిటిని మారుస్తే సరిపోద్ది కదా అని రాసి మనందరము ఉండడానికి ఒక అభిప్రాయాన్ని మలుచుకోగలగాలి, దృక్పథాన్ని మౌలు చేయగలగాలని ఇందాక ఒక పేర చెప్పినది కూడా బుక్లో దొరుకుద్ది. దాన్ని చివరికి రాయాలి, అయిపోయి కథ. ఒకే దేశం ఒక చట్టం అంటే ఈ రెండు మన చట్టాలలో మార్పు తీసుకురావాలి. ఎన్డీవర్ అనే పదం పెట్టుకోవాలి. మనం ఇంట్రొడక్షన్ ఏం పెట్టుకున్నాం? మనం ఉత్తరాఖండ్ని పెట్టుకోండి, మోదీ గవర్నమెంట్ పెట్టుకోండి. ఫస్ట్ మోదీని తీసుకొచ్చి నరేంద్ర మోడీని తీసుకొచ్చి తర్వాత ఉత్తరాఖండ్ని తీసుకురండి. ఉత్తరాఖండ్ తర్వాత మనకి వరుసగా మనకు రాజ్యాంగ నిబంధనలు తెచ్చుకోండి. తర్వాత కొన్ని కేసులు తెచ్చుకోండి, షాబాను కేసు, అలాగనే సరళా ముద్గల్ కేసుని తెచ్చుకోండి. అది ముఖ్యంగా యాక్చువల్గా ఈ ఉమ్మడి పౌర స్మృతి అనేటటువంటిది ఎందుకు ఇట్లా చర్చనీయాంశంలో ఉంది అంటే, ఏదో ఒక కేసు విషయంలో పట్ల సుప్రీంకోర్టు ఏదో ఒక వ్యాఖ్యానిస్తూ ఉంది. అంటే యాక్చువల్గా ఈ జ్యుడిషియరీ అనేటటువంటి వ్యాఖ్యానాల ద్వారా, తీర్పుల ద్వారా ఇది ఎప్పటికీ సజీవంగా కొనసాగుతుంది. ఈ సమస్య సజీవంగా కొనసాగుతుంది.
ఇది వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఏదో తీర్పులో అనడము, వ్యాఖ్యానించడము, ఏదో ఒక మత వర్గాలకు చెందినటువంటి సాంస్కృతిక సంఘాల వాళ్ళు ఏదో ఒక భయానికి లోనే వాళ్ళు ఏదో అనడము, మళ్ళీ వాళ్ళు వీళ్ళు కలిసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ప్రభుత్వం అంటే వాళ్ళని పిలిచి ఆహ్వానించడము. అప్పుడు సరళ ముద్గల్ కేసులో షాబానా కేసులో ఇదే జరిగిందండి. షాబానా కేసుల తర్వాత పాప రాజీవ్ గాంధీ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు రాజీవ్ గాంధీ మీద పెత్తనం కొంచెం చేసి రాజీవ్ గాంధీని వెనకకపోయేటట్టుగా చేసింది. రైట్ ఏం చేస్తున్నారు అని అప్పుడప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది. అవన్నీ ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉన్న చట్టాలలో మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు చేసాం కదా, తలాక్ చేస్తాం కదా. ఫస్ట్ మీరు మౌల్డ్ చేయండి, దృక్పథాన్ని మౌల్డ్ చేయండి. ఏ లిటరేచర్ లేకుండా, ఏ దృక్పథం లేకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా పెడుతున్నారండి? ముస్లిం రెసిడెన్షియల్స్, ఎస్సీ ఎస్టీ, అదేంటండి ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్స్ ఏంది? ఎంత ఘోరం! అదే సపరేట్గా నువ్వు ఎస్సీ ఎస్టీ దాంట్లో చదువుకున్న ఎస్సీస్ అని తెలవాలి అందరికీ, ముస్లిం మైనారిటీస్ అని తెలవాలా? ఇంత గలీజ్ అండి, ఇంత వాతావరణం ఎవరు చేస్తారు అట్లా? డిఫరెంట్గా ఇదేంటి? ముస్లిం బీసీ వాళ్ళకు ఒకటట రెసిడెన్షియల్, ఎస్సీ వాళ్ళకు ఒకటంట, ఎస్టీ వాళ్ళకు ఒకటట. ఇంత దరిద్రంగా సమాజాన్ని నువ్వే విభజించి చిన్న పిల్లలు ఉన్నాం. మనం ఇప్పుడు మేము ఉన్నామండి. నేను ఒక హై స్కూల్ చదువుకున్నాను, మంచి స్కూల్. అక్కడ జడ్జి పిల్లలు కూడా చదువుకున్నారు మాతో పాటు ఒక టౌన్లో. మా తాతయ్య కూడా టీచరే, మా అమ్మ వాళ్ళ తండ్రి కూడా టీచరే. ఆ స్కూల్ వాతావరణం కానీ మా ఫ్యామిలీ కానీ అందరు కానీ అసలు మాకు ఏం డిఫరెన్సే తెలియదు. కొంచెం మంచి చదివే పిల్లలతో మంచిగా ఉంటాం, చెడ్డ చదివే పిల్లలతో కొంచెం ఇట్లా వాళ్ళతో కూడా మంచిగా ఉంటాం. బట్ చెడ్డ పిల్లలతో అంటే గుణం చెడ్డ వాళ్ళతో దూరంగా ఉంటాం. అంతేకాని వాడు ఎస్టీనా బీసీనా వాడు ముస్లిమా అసలు నాకు ముస్లిం క్లాస్ అబ్బాయిలు కూడా ఉన్నారు, ఇప్పటికీ మాట్లాడతారు. అసలు మా ఇంటి వెనక అందరూ ముస్లిం అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. దసరా పండగ అంతా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు అంతా మంచి ఉంది. అట్లా ఇప్పుడైతే చాలా భయానకమైన వాతావరణం. ఎవరు డిబేట్ చేస్తున్నారు? ఎస్సీ ఏంది, ఎస్టీ ఏంది? పాపం వాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ చదువుకొని వాళ్ళ సమూహంతో ఉండి అభిప్రాయం వాడు బలంగా పెట్టుకొని వాళ్ళందరూ బలపడి వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా తిరుగుతున్నారు. అసలు ఎంత మేము ఇప్పుడు డిగ్రీ కాలేజీలో చూస్తున్నాం కదా, భయం వేస్తుంది. యూనివర్సిటీలో ఉన్న వాతావరణం మా డిగ్రీ కాలేజీలో ఉంది. ఎవడో ఒక తిక్కసార్లు ఉంటారు కదా, ఆ తిక్కసార్లు కొద్దిమందిని అప్పుడప్పుడు ఇట్లా చేస్తారు. అందరు ఉంటారు, బీసీలలో కూడా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా కాదు, బీసీలలోనే ఎక్కువ ఉన్నారు. అయ్యేసరికి వాళ్ళు అట్లా చేస్తే చాలా భయానకమైన వాతావరణం అన్నట్టు. అసలు చాలా ఇదేంటి ఇక్కడ డిబేట్ చేయడం బాబు? ఓన్లీ రిజర్వేషన్స్ వాళ్ళు లిఫ్ట్ చేయడానికి వాళ్ళు విడిచిపెట్టేయాలి. మీకు వస్తే ఈ పాయింట్ రాయండి, మీకు గ్రూప్ దాంట్లో ఎస్ఏ రైటింగ్లు రావచ్చు. గురుకుల సిస్టము అన్నటువంటి డిబేట్ చేయడం వల్ల పాపం వాళ్ళతోటే ఉండడం వల్ల వేరే వాళ్ళతో స్నేహ సంబంధాలు పెంచుకోవడము, లేకపోతే ఒకళ్ళని సహనం ప్రదర్శించడం, ఒకళ్ళ ఎడల సహనం ప్రదర్శించడం నేర్చుకోలేకపోతున్నారు. అసలు ఏం తెలియదు కదా. అందుకే ప్రైవేట్ స్కూల్సే మంచిది దీని బదులు ఈ ఒక్క విషయం లోపల. ఇది మా అప్పుడు ఎట్లా ఉండేది? రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్, మహిళా రిజర్వేషన్స్ విద్యాలయం అట్లా ఇస్తే సరిపోద్ది కదా. ఒకటే దాంట్లో ఒకటే కాలేజీలో. రేవంత్ రెడ్డి మొన్న ఆ మాట అన్నాడు, అట్లా ఒక దాంట్లో అందరికి ఇవ్వాలి అన్నాడు. గతంలో కూడా కవిత కూడా అన్నది ఆ మాట, మీరు తెలంగాణ సమూహాన్ని ఏకరీతిగా ఎట్లా చేస్తారు అంటే మేము ఇట్లాంటివి పెడతాము అన్నది. ఇట్లా అన్ని పెట్టేసి పెడతాము, అందరికి దాంట్లో ఇవ్వండి. మీకు ఎస్సీ ఎస్టీ ఒక 100 సీట్లు ఒక కాలేజ్కి ఇచ్చారు. ఆ కాలేజీలో 100 సీట్లలో వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్ని ఇస్తారు? 15% ఎస్సీ, 7% ఎస్టీ, బీసీ వాళ్ళకు 34, ఇట్లా ఇచ్చుకోండి. ముస్లిమ్స్కి మిగతావి ఓవరాల్గా 100% 50% మించకుండా చేసుకోండి. అప్పుడు అందరం కలిసి ఉంటాం కదా. జస్ట్ ఏదో మనము ఆవశ్యక క్లేశంగా మనము కొన్ని వస్తున్నటువంటి దాన్ని అట్లా కొనసాగిస్తాం. అది అవసరం లేదన్నప్పుడు మంచిగా అందరం కలిసి జీవిస్తాం. కానీ అసలు ఇప్పుడు ఒకరి గురించి ఒకరు తెలియకుండా ఎవరం ఏం కాదు అందరం మంచిగా ఉంటాం అనేది తెలియట్లేదు పిల్లలకు. అమ్మో ఒక గ్రూప్స్ చిన్న పిల్లల మధ్యలో ఇది ఏర్పడింది. ఇప్పుడు నేను చూసాను ఇక్కడ మైనారిటీ గ్రూప్ 1 కోచింగ్, గ్రూప్ 2 కోచింగ్ వెళ్తే అక్కడ అందరు మైనారిటీ పిల్లలే ఉన్నారు అనుకోండి. పాపం వాళ్ళేంది అట్లా అందరు మైనారిటీస్ ఉండడం ఏంటి? వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళ గురించి తెలియదు, వేరే వాళ్ళలో ఉన్న స్నేహ మాధుర్యం తెలియదు, క్లవర్నెస్ తెలియదు, సహనం తెలియదు. ఎస్సీ ఎస్టీ కూడా అంతే పాపం. వాళ్ళు బలపడి నేను పిల్లలు వాళ్ళ లెక్చరర్స్ కూడా వాళ్ళతోనే స్నేహాలు ఉంటున్నాయి. ఇంకా వాళ్ళతో వేరే వాళ్ళతో కలవలేకపోతున్నారు పాపం. వేరే సభ్య సమాజంతో మెయిన్ స్ట్రీమ్లకు వాళ్ళు రాలేకపోతున్నారు. మెయిన్ స్ట్రీమ్ కూడా భయపడుతుంది. వాళ్ళు అట్లా ఉండి వాళ్ళ భావాలు బలపడి అట్లా ఒకలాగా అయిపోతున్నారు సమాజం. దానికి కారణం ఎవరంటే రాజకీయాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇంతమంది మేధావుల వర్గాలని గట్టిగా ఎవడు ఎందుకు చెప్పట్లేడు?
ఈయన రెసిడెన్షియల్ సిస్టమ్ మీద కొంచెం కోపంగా ఒక మాట అన్నాడు కానీ అంటే రెసిడెన్షియల్స్ ఒక పార్టీ ఎక్కువ పెట్టింది అని బాగా ఫోకస్ చేయడం వల్ల ఆ మాట అన్నాడు. కానీ ఇది ఈజీ కదండి, మేము అనుభవించినాం కదా, ఒకటే ఇన్స్టిట్యూట్ లో అందరికి ఇద్దాము, అందరం కలిసిమెలిసి ఉంటాం కదా, అప్పుడు మనల్ని అందరి మధ్యలో అందరం మంచి పరిచయం ఉంటుంది. ఒక పరిచయం స్నేహభావాన్ని తీసుకొస్తుంది, ఒక పరిచయము సహనాన్ని తీసుకొస్తుంది, ఒక పరిచయము ఏమి వాళ్ళ ఆచారాలు కూడా మంచిగా ఉన్నాయి కదా అనిపిస్తుంది, మన ఆచారాలు కూడా బాగానే ఉన్నాయి కదా, మనలో కొన్ని లోపాలు ఉన్నాయి వాళ్ళలో కొన్ని లోపాలు ఉన్నాయి కదా అనిపిస్తుంది. ఏమైతుంది అట్లాంటిది లేకుండా ఇలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఎట్లా చేస్తారు ఆ పాయింట్ కూడా రాయండి. అది కూడా ఒక అట్లా రాయండి. అంటే అభిప్రాయాన్ని మనం మలచగలగాలి. నేను వెళ్ళిపోతాండి ఈరోజు.